సో మీరు కాన్స్టెంట్గా మమ్మల్ని సెషన్ జాయిన్ అవుతూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్స్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్. సో ఇవాల్టి సెషన్ పార్ట్ ఏంటి అంటే ఇట్స్ ఆల్ అబౌట్ హెల్త్ ఇన్సూరెన్స్ అండి. అసలు ఈ సెషన్ ఎవరికి బాగా ఉపయోగపడుతుంది, ఎలాంటి క్వశ్చన్స్ లేకపోతే ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీరు ఈ సెషన్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది ఈ స్లైడ్ లో చూద్దాం. ఇఫ్ యు ఆర్ ఎ బ్రెడ్ ఎర్నర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ అండ్ హ్యావింగ్ డిపెండెన్స్, ఇఫ్ యూ విష్ టు ప్రొటెక్ట్ యువర్ ఫైనాన్షియల్ గోల్స్ అండ్ ప్రొటెక్ట్ యువర్ సేవింగ్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్స్, అంటే మీకు మీ ఫైనాన్షియల్ గోల్స్ డిస్టర్బ్ అవ్వకుండా, లేకపోతే మీ ఫైనాన్షియల్ డ్రీమ్స్ ఏవైతే ఉంటాయో అవి ఎటువంటి కారణాల వల్ల ఆగటానికి ఛాన్స్ ఉంటుంది, వాటిని ఎలా కాపాడుకోవాలి, అంటే ఆగకుండా గోల్స్ డిస్టర్బ్ అవ్వకుండా ఎలా కాపాడుకోవాలి అనేది మనం చూస్తాం ఈ సెషన్ లో. అండ్ అసలు ఈ మెడికల్ ఇన్ఫ్లేషన్ అనేది ఏంటి, దాని గురించి మనం ఎందుకు స్పెషల్ గా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది, దాని నుంచి మనం ఎలా మన ఫ్యామిలీని కానీ మన ఫైనాన్షియల్ లైఫ్ ని కానీ ఎలా కాపాడుకోవచ్చు అనేది చూస్తాము. ఆర్ ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ ఎనీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్, ఆర్ ఇఫ్ యూ ఆల్రెడీ హ్యావ్ ఎ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్, అసలు ఆ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ లో ఏమేమి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, అసలు ఒక క్లెయిమ్ ఎట్లా ప్రాసెస్ చేస్తారు, క్లెయిమ్ ఎందుకు రిజెక్ట్ అవుతుంది, మీరు అసలు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, లేకపోతే తీసుకున్న తర్వాత మీరు పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది మనం చూద్దాము. అసలు ఎంత ఇన్సూరెన్స్ కవరేజ్ తీసుకుంటే బెస్ట్ అనేది కూడా చూస్తాము. అండ్ ఈ సెషన్ ఎవరికి యాప్ట్ కాకపోవచ్చు అంటే, ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ ఎనీ ప్రొడక్ట్ రివ్యూ, నా దగ్గర ఆల్రెడీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఉంది, ఇది మంచిదా కాదా, లేకపోతే దీని ఫీచర్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా, సో అలాంటి క్విక్ సొల్యూషన్స్ కానీ ప్రొడక్ట్ రివ్యూ కానీ జరగదండి ఇక్కడ. అండ్ we are not going to provide you any personalized suggestion regarding any company or any product here. So with no further delay, let me start today's session. So మేము ఏదైతే ఈ సిరీస్ ఆఫ్ సెషన్స్ చేస్తున్నామో, దిస్ ఇస్ అవర్ థర్డ్ సెషన్, యాక్చువల్లీ థర్డ్ పార్ట్ అనమాట, పార్ట్ 2 కాదు యాక్చువల్లీ మా సెషన్. ఎర్లియర్ 2 సెషన్స్ వీ డిడ్ ఇంట్రడక్షన్ అబౌట్ అన్సర్టనిటీస్. సో ప్రతి ఒక్కళ్ళ లైఫ్ లోను సర్టనిటీస్ అన్సర్టనిటీస్ అండి 2 ఆస్పెక్ట్స్ ఉంటాయండి. సర్టనిటీస్ అంటే మనం అనుకున్న బాధ్యతలు ఎట్లా రీచ్ అవ్వాలి, మన దగ్గర ఉన్న మీన్స్ ఏంటి అనేది చూసుకోవటం అయితే అన్సర్టనిటీస్. సో ఈ రెస్పాన్సిబిలిటీస్ ని అచీవ్ అయ్యే ప్రాసెస్ లో, లేకపోతే దాని గురించి మనం ప్లాన్ చేసుకునే ప్రాసెస్ లో ఎప్పుడు మనకి అన్సర్టనిటీస్ కి ఉంటుంది. సో ఆ అన్సర్టనిటీస్ ఏంటి, ఆ అన్సర్టనిటీస్ నుంచి మనల్ని, మన ఫ్యామిలీని, మన ఫైనాన్షియల్ లైఫ్ ని ఎలా కాపాడుకోవాలి అనేది ఈ సెషన్స్ అండి. సో ఫర్ ద పీపుల్ హూ హ్యావ్ మిస్డ్ అవర్ ఎర్లియర్ 2 సెషన్స్, వాళ్ళ గురించి ఒక క్విక్ రివ్యూ, జస్ట్ అంటే ఒక రివైండ్ అనమాట, ఒక 1 minute రివైండ్ వాట్ వీ డిస్కస్డ్ ఇన్ అవర్ బేసిక్స్ అండ్ అవర్ ఎర్లియర్ సెషన్. సో ఐడియల్లీ ఏంటంటే అన్సర్టనిటీస్, మనం అనుకోనివి, ఊహించనివి ఎట్లాంటి పరిస్థితులు మన ఫైనాన్షియల్ లైఫ్ ని డిస్టర్బ్ చేయొచ్చు. ఇట్ కెన్ బి అన్ అన్ఎక్స్పెక్టెడ్ డెత్, ఆర్ ఇట్ కెన్ బి ఏ అన్ఎక్స్పెక్టెడ్ హాస్పిటలైజేషన్, ఆర్ ఇట్ కెన్ బి డిజబిలిటీ డ్యూ టు సమ్ యాక్సిడెంట్, ఆర్ ఇట్ కెన్ బి ఏ ప్రాపర్టీ డ్యామేజ్. సో ఈ 4 డీస్ ఏవైతే ఉన్నాయో, డెత్, డిసీజ్, డిజబిలిటీ అండ్ డ్యామేజ్, ఈ 4 ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఈ 4 నుంచి మన ఫ్యామిలీని, మన ఫైనాన్షియల్ లైఫ్ ని ఎలా కాపాడుకోవాలనేది బేసిక్ ఇంట్రడక్షన్ అయితే మా ఎర్లియర్ సెషన్ చేయడం జరిగింది. తర్వాత వీ హావ్ టాక్డ్ ఇన్ స్పెసిఫిక్ టు ఈచ్ అండ్ ఎవ్రీ డి అనమాట. ఎర్లియర్ సెషన్ వీ కవర్డ్ అబౌట్ డెత్. ఇఫ్ సంథింగ్ హ్యాపెన్ టు ద బ్రెడ్ ఎర్నర్ ఆఫ్ ఎ ఫ్యామిలీ, దానికి సొల్యూషన్ ఏంటి, ఆ సొల్యూషన్ లో తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అనేది మాట్లాడడం. అంటే లైక్ వీ టాక్డ్ అబౌట్ ఎ టర్మ్ ఇన్సూరెన్స్ అనే ప్లాన్ గురించి మాట్లాడడం జరిగింది లాస్ట్ సెషన్. అండ్ టుడే వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ హౌ టు హ్యాండిల్ దిస్ హాస్పిటలైజేషన్ ఆర్ డిసీజ్ ఆర్ ఇల్నెస్. సో దాంట్లో భాగంగానే టుడే విల్ బి టాకింగ్ అబౌట్ హెల్త్ ఇన్సూరెన్స్ అండి. అండ్ ఆర్ ఫ్యూచర్ పార్ట్స్ ఇన్ ఏ రో వుడ్ బి ఆన్ పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అండ్ ప్రాపర్టీ ఇన్సూరెన్స్ కూడా మేము డీటెయిల్ గా డిస్కస్ చేయడం జరుగుతుంది గోయింగ్ ఫార్వర్డ్. సో దీస్ ఆర్ ఆల్ అన్సర్టనిటీస్, అండ్ ఆ అన్సర్టనిటీస్ కి టూల్స్, ఆ అన్సర్టనిటీని కవర్ చేసే టూల్సే మీకు కనిపిస్తున్న స్క్రీన్ మీద ఉన్న పాయింట్స్. టుడే వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ హెల్త్ ఇన్సూరెన్స్. సో నేను మీ అందరికి పెద్దగా అంటే లైక్ బేసిక్స్, మరీ బేసిక్స్ లోకి వెళ్ళి ఏబిసిస్ ఆఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి చెప్పి మిమ్మల్ని మీకు బోర్ కొట్టించానండి. ఐ వాంటెడ్ టు టేక్ యూ టు ద ప్రాక్టికల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్. సో ఇవాళ డ్యూరింగ్ ది సెషన్ ఆర్ బై ఎండ్ ఆఫ్ ది సెషన్ ఈ కొన్ని మిత్స్ మేము బర్స్ట్ చేయబోతున్నాము. సో ఫ్యూ మిత్స్ ఏంటి, ఇన్సూరెన్స్ అనేది ఏజ్ ఎక్కువ అయిన తర్వాత కదా తీసుకోవాల్సింది, లేకపోతే ఓల్డ్ ఏజ్ లో కదా తీసుకోవాల్సింది, నేను చాలా యంగ్ ఉన్నాను, నేను చాలా హెల్తీ ఉన్నాను, నాకు ఇన్సూరెన్స్ అవసరమా అని చాలా మంది క్వశ్చన్ ఉంటుందండి. సో అది అవసరమో కాదో యుల్ బి నోయింగ్ డ్యూరింగ్ ద సెషన్. ఆర్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, సిన్స్ వీఆర్ ఇన్ టు డిజిటల్ వరల్డ్,
ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్ ఆన్లైన్. సో ఆన్లైన్ లో మనం చూడంగానే జనరల్ ఒక 2-3 ఇన్సూరెన్స్ ప్లాన్స్ ని మనం కంపేర్ చేసేటప్పుడు ఒకే రకమైన కవరేజ్ కి డిఫరెంట్ ప్రీమియమ్స్ కనిపిస్తూ ఉంటాయి మీకు. సో ఐడియల్లీ మన బ్రెయిన్ ఏం చెప్తుంది, ఏది తక్కువ ఉంటే అది బెస్ట్ అనిపిస్తుంది. సో మనం ఎందుకు ఆ పాయింట్ అనిపిస్తుంది అంటే వి ఆల్వేస్ టాక్ అబౌట్ దిస్ చీప్ అండ్ బెస్ట్ అంటాం. సో చీప్ గా ఉండాలంటాం, బెస్ట్ కావాలని కూడా కోరుకుంటూ ఉంటాం. సో చీప్ ఎప్పుడు బెస్ట్ అవుతుందా లేదా లేకపోతే ఏం చూడాల్సి ఉంటుంది అనేది మాట్లాడదాం. అండ్ అసలు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ వాడాలంటే హాస్పిటలైజ్ అయితేనే వాడాలా లేకపోతే హాస్పిటలైజ్ అవ్వకుండా కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఉపయోగపడుతుందా అనేది చూద్దాం. అండ్ గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ అండి. సో చాలా మంది ఆల్రెడీ హూ ఆర్ ఇన్ టు ఎంప్లాయ్మెంట్ ఆర్ హూ ఆర్ ఇన్ టు వర్కింగ్ ఫర్ ఎ పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ ఆర్ గవర్నమెంట్ సర్వెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆల్రెడీ గవర్నమెంట్ స్కీమ్స్ రిలేటెడ్ ఎంతో కొంత హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ అవుతా ఉంటుంది. సో స్టిల్ డూ దే నీడ్ ఎనీ ఎడిషనల్ కవరేజ్? సో విల్ సీ దాట్ యాజ్ వెల్. అండ్ నేను పాలసీ తీసుకుంటాను, మీరు చెప్పిందంతా నాకు అర్థమైంది. సో ఇఫ్ ఐ బై అ పాలసీ టుడే అన్ని కవర్ అయిపోతాయి డే 1 నుంచి? విల్ సీ ఏం కవర్ అవుతాయి ఏం కవర్ అవ్వవు అనేది కూడా మనం ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకోబోతున్నాం అండి. అండ్ ఫైనలీ యువర్ ఎంప్లాయర్ ఇన్సూరెన్స్, ఈజ్ దాట్ సఫిషియంట్ ఫర్ అస్ ఆర్ నాట్ అనేది కూడా చూద్దాం. సో ఎ క్విక్ క్వశ్చన్ బిఫోర్ ప్రొసీడింగ్ ఫర్దర్. డూ యూ నో దిస్? 60% of Indians have sold their property for hospitalization. And ఇది COVID before data అండి. ఆఫ్టర్ కోవిడ్ దిస్ పర్సంటేజ్ హ్యాస్ గోన్ అప్ సిగ్నిఫికెంట్లీ. అంటే ఒక హాస్పిటల్ ఖర్చుని కవర్ చేసుకోవడం కోసం, ఆ హాస్పిటల్ ఖర్చు పే చేయటం గురించి ఆస్తులు అమ్ముకునే పరిస్థితిలో ఇండియన్స్ ఉన్నాము. సో అది ఎందుకు జరుగుతుంది అంటే వన్ ఈజ్ ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో వాట్స్ యువర్ చాయిస్ ఇన్ దాట్? విల్ సీ. సో లెట్స్ సీ what is a health insurance. So in simple terms, any hospitalization or any unforeseen admission into due to any unforeseen event hospitalize అయితే గనక దానికి కావాల్సిన ఏకైక టూల్ కానీ సొల్యూషన్ కానీ ఏంటంటే యూ నీడ్ టు హ్యావ్ ఎ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని వీ కెన్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ మెడిక్లెయిమ్ పాలసీ ఆర్ ఎ మెడికల్ ఇన్సూరెన్స్ అని కూడా పిలవచ్చు అనమాట. సో ఇది బేసికల్ గా ఏంటంటే ఎనీ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ as per the terms and conditions of the policy, that can be get treated with the help of a health insurance policy. So health insurance policy ఉండడం వల్ల ఫస్ట్ వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే you'll have peace of mind and you'll also can secure your wallet. మీరు ఎంతో కష్టపడి ఏదైతే ఎర్న్ చేస్తున్నారో, ఎంతో ప్లాన్ చేసి మీ ఫ్యామిలీ గురించి ఎట్లయితే సేవ్ చేస్తున్నారో, ఇవి డిస్టర్బ్ కాకుండా ఉండడం కోసం ఈ మెడికల్ ఇన్సూరెన్స్ అనేది ఒక ప్రొటెక్షన్ అండి, ఒక షీల్డ్ లాగా కాపాడుతుంది. సో అందరం అనుకునేది ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఒక ఖర్చు లాగా చూస్తామండి. హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్ నాట్ అన్ ఎక్స్పెన్సివ్. ఇట్ ఈస్ నాట్ అన్ ఎక్స్పెన్స్, ఇట్స్ అన్ ఇన్వెస్ట్మెంట్. సో ఈ ఇన్వెస్ట్మెంట్ రైట్ ప్రొడక్ట్ లో ఎట్లా చేయాలి, ఆ ఇన్వెస్ట్మెంట్ నిజంగా అంత వర్తా కాదా అనేది మనం ఇవాళ సెషన్ లో చూడబోతున్నాం. సో బేసిక్ వై హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్ రిక్వైర్డ్ అంటే పాండమిక్ చూసిన ప్రతి ఒక్కళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలని చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఫర్ ద పీపుల్ who just were attending for the first time or listening to the health insurance for the first time, వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే గోయింగ్ ఫార్వర్డ్ ఆర్ టుడే ద మెడికల్ కేర్ కాస్ట్ ఆర్ గోయింగ్ అప్ లైక్ ఎనీథింగ్ అండి. అంటే చిన్న హాస్పిటలైజేషన్స్ వరకు మనం ప్రిపేర్డ్ ఉంటాము, ఎఫర్ట్ చేయగలుగుతాం, కానీ ఒక సర్టెన్ లెవెల్ ఆఫ్ హాస్పిటలైజేషన్ వెళ్ళిన తర్వాత సో విచ్ కెన్ బి బియాండ్ యువర్ లిమిట్స్ అన్నమాట. సో అండ్ కరెంట్లీ ఏంటంటే మన లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ కూడా టూ మచ్ ఉండడం వల్ల, మన లైఫ్ స్టైల్ వల్ల కూడా టూ మచ్ హాస్పిటలైజేషన్ అవడానికి అవకాశం కనిపిస్తుంది ఎక్కువగా. సో దాని నుంచి మనం ఎలా మన ఫైనాన్సెస్ ని కాపాడుకోవాలని చూడొచ్చు. అండ్ అన్ప్లాన్డ్ ఎక్స్పెండిచర్ అండి. సో ఇవన్నీ రీజన్స్ కి వీ నీడ్ టు హ్యావ్ ఎ హెల్త్ ఇన్సూరెన్స్. అండ్ లెట్స్ సీ ది టాప్ 20 illnesses in India which are the major reason for getting into hospitals. So there's a few things which you need to know. And ఇవే కాదండి, వీటి కన్నా ఇంకా చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్, మనం పేరు వినని ప్రాబ్లమ్స్, ఎప్పుడు చూడని ప్రాబ్లమ్స్ కూడా చాలా వస్తున్నాయి. బట్ వీ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ ఇట్. సో లెట్ మీ గివ్ యూ ఫ్యూ క్విక్ ఫ్యాక్ట్స్. ఎందుకు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే చాలా మందికి ఇంతకు ఒక క్వశ్చన్ వచ్చి ఉంటుంది, హెల్త్ ఇన్సూరెన్స్ నిజమే కదా, నేను 30లో ఉన్నాను, 35లో ఉన్నాను, నాకెందుకు హెల్త్ ఇన్సూరెన్స్?
వై కాంట్ ఐ గో ఫర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఆఫ్టర్ 40 or 50 or 60 అని మీకు అనిపించవచ్చు అండి. హియర్ ఇస్ అ ఫ్యూ రీజన్స్ అండి. ఇఫ్ యూ సీ దిస్ యూ విల్ బి షాక్డ్ అనమాట. సో ఇండియాలో సంవత్సరానికి 16 lakh అక్యూట్ కార్డియాక్ కేసెస్ బయటపడుతున్నాయి. అంటే దిస్ ఈస్ బికమింగ్ ఎ థర్డ్ మేజర్ రీజన్ ఫర్ హాస్పిటలైజేషన్ ఫర్ ఇండియన్స్. అండ్ దాంట్లో ఇంకా సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే 78% of the population who were getting into hospital due to cardiac were in between 30 to 35 years age అండి. సో ఒకప్పుడు కార్డియాక్ అరెస్ట్ కానీ కార్డియాక్ రిలేటెడ్ ట్రీట్మెంట్ కానీ అనేసరికి సో మేబీ 50s లో వచ్చేదో లేకపోతే రిటైర్ అయినప్పుడు వచ్చేదో రిటైర్మెంట్ తర్వాత వచ్చేదో అని చూసేవాళ్ళం అండి. బట్ దీస్ డేస్ at 25 years also we have seen people who got admitted into hospital due to cardiac related ailments. So this is one biggest concern anamata, and obviously this will also lead to the deaths as well. And another reason is cancer. సో మనకి లైఫ్ స్టైల్ డిసీజెస్ అనగానే అందరికీ ఇప్పుడు నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేనిది ఏంటంటే డయాబెటీస్, బీపీ, థైరాయిడ్, ఇవన్నీ లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిసీజెస్ అని మనకు తెలుసు. ఈ లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిసీజెస్ ఎందుకు వస్తున్నాయి? బికాస్ ఆఫ్ ది లైఫ్ స్టైల్ వీఆర్ హ్యావింగ్ నౌ. ఒకప్పుడు మనం చాలా హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేసేవాళ్ళం అండి. ఎందువల్ల హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేసేవాళ్ళం అంటే వీ డోంట్ హ్యావ్ మచ్ ఆబ్లిగేషన్స్ ఇన్ అవర్ బ్రెయిన్. తిన్నామా, ఉన్నామా, పిల్లలకి చదువు చెప్పించామా, సరిపోయేది. అంటే వీ యూస్ టు హ్యావ్ జాయింట్ ఫ్యామిలీస్. సో పెద్ద కన్సర్న్ ఏం కాదు. ఏమైనా వచ్చినా సరే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ చూసుకునేవాళ్ళు. అండ్ పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ వరకు మనం ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళము. అండ్ ఇవాళ మనం వెళ్తున్న స్ట్రెస్ఫుల్ లైఫ్ ఏదైతే లీడ్ చేస్తున్నామో అలా అంత స్ట్రెస్ఫుల్ లైఫ్ ని మనమైతే ఒక డెకేడ్ బ్యాక్ అయితే చూడలేదండి. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఇది ఇంకా పెరుగుతూ వస్తుంది. సో దానివల్ల మనకి డయాబెటీస్ కానీ, బీపీ కానీ, థైరాయిడ్ కానీ ఎలా అయితే వస్తున్నాయో, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ అండ్ అప్డేట్, క్యాన్సర్ ఈజ్ గోయింగ్ టు బి న్యూ లైఫ్ స్టైల్ డిసీజ్ అండి. ఇప్పుడు ఎలా అయితే ఎవ్రీ ఫైవ్ ఫ్యామిలీస్ లో, ఎవ్రీ 4 ఫ్యామిలీస్ లో ఒక బీపీ పేషెంట్, ఒక డయాబెటీస్ పేషెంట్, ఒక థైరాయిడ్ పేషెంట్ ఎలా అయితే ఉన్నారో, ఇన్ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ ఆర్ నెక్స్ట్ ఫ్యూ అంటే మీకు 10-15 ఏళ్ళు కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. నెక్స్ట్ 4 to 5 years యూ విల్ బి సీయింగ్, అంటే చాలా రెగ్యులర్ గా వాళ్ళకి క్యాన్సర్ వచ్చిందంట. సో ఈ ఏజ్ లోనే వాళ్ళకి క్యాన్సర్ వచ్చి హాస్పిటలైజేషన్ అయ్యారంట అనేది మీరు వింటం జరగబోతుందండి. అండ్ క్యాన్సర్ ఈస్ సచ్ ఎ డ్రెడ్లీ ఇల్నెస్ వేర్ ఒక్కసారి మీరు హాస్పిటలైజేషన్ అయితే డ్యూ టు క్యాన్సర్, ద లెంత్ ఆఫ్ ట్రీట్మెంట్ వుడ్ బి ఇన్ ఇయర్స్ అండి. సో అండ్ దాంట్లో కూడా డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. అండ్ ఇది కూడా ఇంతకు ముందులాగా 60 years కి 70 years కి సిగార్ స్మోక్ చేసే వాళ్ళు, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి వచ్చేది కాదండి. ఇప్పుడు దిస్ హ్యాస్ బికమ్ ఎ పార్ట్ ఆఫ్ ఎ లైఫ్ స్టైల్ డిసీజ్ నౌ. సో ఆన్ ద రికార్డ్స్ కాదు, ఆఫ్ ద రికార్డ్స్ ఐ వాంట్ టు అప్డేట్ యూ దిస్ యాజ్ వెల్. సో రీసెంట్లీ ఐ మెట్ ఎ డాక్టర్ అండి హూ వాజ్ ఇన్ టు దిస్ ట్రీటింగ్ క్యాన్సర్ పేషెంట్స్ అనమాట. సో ఆయన చెప్పిన అప్డేట్ ఏంటి అంటే, ఒకప్పుడు మనకి క్యాన్సర్ హాస్పిటల్స్ ఎన్ని ఉండేవి ఆంధ్రప్రదేశ్ ఆర్ ఆంధ్ర అండ్ తెలంగాణలో టుగెదర్ అంటే వాళ్ళ మీద లెక్క పెట్టగలిగే వాళ్ళం. అంటే మేబీ ఒక 5-6 హాస్పిటల్స్ ఉండేవి ఎంటైర్ స్టేట్ కి క్యాన్సర్ క్యూర్ చేసే హాస్పిటల్స్. బట్ టుడే ఇఫ్ యు సీ ఎలోన్ మనం ఉంటున్న సిటీలోనే 4-5 క్యాన్సర్ హాస్పిటల్స్ ఉన్నాయి. సో వాట్ డస్ ఇట్ మీన్? క్యాన్సర్ హ్యాస్ స్టార్టెడ్ స్ప్రెడింగ్, ఆర్ క్యాన్సర్ ఇట్ హ్యాస్ బికమ్ ఏ న్యూ నార్మల్ అయిపోతుంది అనమాట. అండ్ ఆయన చెప్పిన ఇంకొక షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, నెక్స్ట్ 5 to 7 years లో there are few institutes from US and Canada, they wanted to start cancer institutes in India. ఇంత ఆ నెంబర్ అని చెప్తే షాక్ అనిపిస్తుందండి. They were planning to establish 400 to 500 cancer hospitals in next 7 years time period. అంటే ఎంత డిమాండ్ రాబోతుందో క్యాన్సర్ అనే ట్రీట్మెంట్ ఒక్కసారి ఆలోచించండి. సో ఇలాంటి అలార్మింగ్ ఫ్యాక్ట్స్ మీరు విన్నప్పుడు డెఫినెట్లీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీ ఫ్యామిలీ దీనికి ఫైనాన్షియల్లీ ప్రిపేర్డా, అట్లీస్ట్ నేను ఫైనాన్షియల్లీ ప్రిపేర్డా అనేది మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందండి. అండ్ దిస్ ఇస్ వన్ మోర్ రీజన్. మేబీ మీరు అనొచ్చు, నేను పొద్దున్నే లెగుస్తాను, ఫిజికల్ యాక్టివిటీ చేస్తాను, అందరిలాగా నా లైఫ్ స్టైల్ ఉండదు, నేను చాలా హెల్తీ డైట్ తీసుకుంటాను, చాలా కాషియస్ ఉంటాను. ఎస్, వెరీ గుడ్. అన్సర్టనిటీలో హెల్త్ అన్సర్టనిటీ ఒక పార్ట్ అండి. బట్ యాక్సిడెంట్స్, దీస్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ అవర్ హెల్త్, రైట్? బట్ ఈ అన్సర్టనిటీ, ఇట్ ఈస్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్.
ఈ నెంబర్ చూస్తే ఇది ఇంకొక షాకింగ్ ఫ్యాక్ట్ అన్నమాట. ఇండియాలో ఎవ్రీ అవర్, ప్రతి గంటకి దగ్గరగా 51 యాక్సిడెంట్స్ జరుగుతున్నాయండి. అండ్ దానిలో 17 to 18 పీపుల్ ఆర్ డైయింగ్. అండ్ వర్స్ట్ ఫ్యాక్ట్ ఏంటి అంటే ఆ చనిపోయే వాళ్ళలో 35 బిలో వాళ్ళే 75% మంది. సో పీపుల్ హూ హ్యావ్ జస్ట్ స్టార్టెడ్ ఎర్నింగ్ మనీ, ఆర్ పీపుల్ హూ జస్ట్ స్టార్టెడ్ ఎస్టాబ్లిషింగ్ ఏ ఫ్యామిలీ, ఆర్ జస్ట్ వాళ్ళ కెరీర్ స్టార్ట్ అయిన పీపుల్ అండి. సో ఒక్కసారి ఆలోచించండి. సో అన్సర్టనిటీ కెన్ కమ్ ఇన్ ఎనీ ఫార్మ్, ఇన్ ఎనీ మేనర్, ఇట్ కెన్ స్ట్రైక్ టు ఎనీ వన్. సో ఓన్లీ క్వశ్చన్ ఏంటంటే, ఆర్ వి ప్రిపేర్డ్? సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ నేను చూపించాలనుకుంటున్నాను. చాలా మందికి క్యాటరాక్ట్ అనే సర్జరీ ఒకటి ఉంటుందని, ఏజ్ పెరగటం వల్ల ఈ క్యాటరాక్ట్ ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి వస్తుందని తెలుసు కదా. సర్ప్రైజింగ్ ఏంటంటే రీసెంట్లీ లాస్ట్ 3 years లో జనరల్లీ క్యాటరాక్ట్ ట్రీట్మెంట్ అనేది అబోవ్ 55 లేకపోతే అబోవ్ 50 లేకపోతే అబోవ్ 65 ఇయర్స్ వాళ్ళకి జనరల్ గా అవసరం అయ్యే ఒక ట్రీట్మెంట్ అండి, ఐ ట్రీట్మెంట్ అన్నమాట. ఇది లాస్ట్ 3 years లో నియర్లీ 15% ఆఫ్ ది పాపులేషన్ ఇన్ బిట్వీన్ 40 to 50 హ్యావ్ స్టార్టెడ్ గెటింగ్ ట్రీటెడ్ ఫర్ క్యాటరాక్ట్. సో ఎందుకో నేను చెప్పాల్సిన అవసరం లేదు కదా, బికాస్ ఆఫ్ దిస్ డిజిటల్ జమానా. 24 hours టైంలో 18 to 24 hours మనం స్క్రీన్ ముందే ఉంటున్నాం. సో దిస్ ఇస్ వన్ అనదర్ ఫ్యాక్ట్. అండ్ ఇక్కడ మీరు డేటా చూస్తే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ స్లైడ్ వీ హ్యాడ్ ఇన్ అవర్ ఎర్లియర్ ప్రెజెంటేషన్స్. సో మీకు ఈ కాస్ట్ ఎంత పెరుగుతుంది అనేది చూపించడం కోసం ఈ స్లైడ్ చూపిస్తున్నానండి. సో 2018 లో క్యాటరాక్ట్ ట్రీట్మెంట్ కి 1,25,000 రూపీస్ ఖర్చు అయితే, కరెంట్ ఏదైతే అప్రిషియేట్ అవుతుందో అది ఆ ప్రకారం తీసుకుంటే by 2028 at least it is going to cost you 5 to 6 lakh rupees, which is and again an alarming fact. అంటే మెడికల్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి అన్న క్వశ్చన్ ఎవరికైతే ఉందో వాళ్ళకి ఈ ఒక చిన్న స్లైడ్ ఎగ్జాంపుల్ అవుతుందండి. అరౌండ్ 17-18% ఎవ్రీ ఇయర్ మీ ఎక్స్పెన్సెస్, మీ మెడికల్ ఎక్స్పెన్సెస్ కవర్ అవుతున్నాయి, పెరుగుతున్నాయి. ఇంకా మీకు నమ్మకం కాకపోతే ఒక చిన్న క్వశ్చన్ అండి. 5 years బ్యాక్ మీరు ఒక హాస్పిటల్కి ఫీవర్ వచ్చి హాస్పిటల్కి వెళ్తే కన్సల్టేషన్ ఫీ పే చేసేవాళ్ళు కదా. ఎంత పే చేసేవాళ్ళు? ఇస్ ఇట్ ఇన్ హండ్రెడ్స్, 100, 200, 300? నో, రైట్? ఇట్ ఈస్ లెస్ దాన్ 100 rupees, రైట్? బట్ టుడే అట్లీస్ట్ మోస్ట్ ఆఫ్ ది హాస్పిటల్ ద మినిమం కన్సల్టేషన్ ఫీ ఈస్ 250 to 300 rupees. అంటే ఎన్ని టైమ్స్ అయిందో చూడండి కన్సల్టేషన్ ఫీ. సో కన్సల్టేషన్ ఫీయే 4 to 5 times 5 years లో అయితే ట్రీట్మెంట్ ఏమైనా తక్కువ అవుతుంది అనుకుంటున్నారా? సో ఇట్ ఈస్ ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్. అండ్ ఇండియా అభివృద్ధి చెందే దేశం అని మనం ఎప్పటి నుంచో చదువుకుంటా ఉంటున్నాం కదండి. సో అభివృద్ధి చెందుతూనే ఇంకా అనవసరమైన వాటిల్లో కూడా ఇంకా ముందుకు వెళ్తున్నాం అనమాట. అంటే అనవసరం అని నేను చెప్పకూడదు. సో ఇట్ ఈస్ అన్హెల్దీ థింగ్స్ లో కూడా మనం ముందుకు వెళ్తున్నాం. 60% ఆఫ్ ద ఓల్డ్ హార్ట్ పేషెంట్స్ ఇన్ ద వరల్డ్ ఆర్ ఇన్ ఇండియా. And 30% of the heart related ailments are occurring before 40 years of age. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు. And India is becoming a capital of diabetes. And thyroid లో కూడా we were in top 5 now world, across the world. And cancer cases పెరుగుతున్నాయి. And year on year road accidents increase అవుతున్నాయి. And because of all these shocking facts, it again proves that we need to be prepared financially. And this is one old slide which we used అంటే ఒక 5 years back 6 years back నేను యూజ్ చేస్తున్న స్లైడ్ అండి ఇది. సో అప్పుడు మేము ప్రొజెక్ట్ చేసిన స్లైడ్ అనమాట. అప్పటికి ఇప్పటికి చూసుకుంటే మీకున్న ఇక్కడున్న ప్రతి ఎక్స్పెన్స్ లోను ఇట్ హాస్ గాన్ మోర్ దాన్ దిస్. ఇంతకన్నా తక్కువైతే లేదు. సో 5 years back హార్ట్ రిలేటెడ్ ట్రీట్మెంట్ కి యూస్ టు కాస్ట్ 1.5 lakh rupees. టుడే ఇట్ ఈస్ కాస్టింగ్ మోర్ దాన్ 2 lakh rupees. సో లెట్స్ సీ, ఇప్పటి వరకు మనం ఎందుకు హెల్త్ ఇన్సూరెన్స్, ఎవరికి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మనం మాట్లాడుతున్నాం కదండి. అసలు హెల్త్ ఇన్సూరెన్స్ లో ఎన్ని రకాల ఆప్షన్స్ ఉంటాయి, ఎన్ని రకాల ప్లాన్స్ ఉంటాయి, ఏంటి మనం బేసిక్ గా తెలుసుకోవాల్సిన పాయింట్స్ ఏంటి అనేది మనం చూద్దామండి. సో వన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఇండివిజువల్ ప్లాన్. ఎనీ ఇండివిజువల్ హూ బై ఎ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఆర్ కాల్డ్ as ఇండివిజువల్ ప్లాన్స్. ఇప్పుడు ఎవరైతే ఒక మ్యారీడ్ పర్సన్ ఉన్నారో, కిడ్స్ ఉన్నారో, లేకపోతే పేరెంట్స్ ఉన్నారో, దే కెన్ choose an option called family floater plan. Individual plan ki family floater plan ki unna basic difference entante, if you buy a 5 lakh rupees insurance in an individual plan, you will be covered up to 5 lakh rupees. Like
if the same 5 lakh rupee is taken by a family member, like I mean ఒక పేరెంట్ తీసుకున్నారు అంటే లైక్ ఫాదర్ మదర్ అండ్ ఇద్దరు పిల్లలు ఉన్న ఒక పర్సన్ తీసుకుంటే కనుక ఇదే 5 lakh rupee ఫ్లోటర్ ప్లాన్ ఇట్ విల్ కవర్ ది ఎంటైర్ ఫ్యామిలీ. అంటే ఇదర్ వన్ పర్సన్ కెన్ యూస్ 5 lakh rupees ఇన్ ఎ పర్టికులర్ ఇయర్ ఆర్ ఎంటైర్ ఫ్యామిలీ టుగెదర్ దే కెన్ యూజ్ అప్ టు 5 lakh rupees అండి. అంటే ఒకళ్ళు 2 lakh rupees, ఒకళ్ళు 1 lakh rupee, ఒకళ్ళు 50,000 rupees, అలా ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇన్ ఎ పర్టికులర్ ఇయర్ వన్ కెన్ యూస్ దిస్ ఎ ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ అన్నమాట. అండ్ అందరికీ ఈ విషయం తెలుసు కదండి, ఒకవేళ హెల్త్ ఇన్సూరెన్స్ లో మీరు తీసుకున్న కవరేజ్ ఈ ఇయర్ ఎగ్జాస్ట్ అయిపోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మీరు ప్రీమియం పే చేయగానే ఆటోమేటిక్ గా మీరు తీసుకున్న కవరేజ్ లోడ్ అయిపోతుంది. ఇది లైఫ్ టైం పాలసీ కాదు, అంటే లైక్ లైఫ్ టైం కి తీసుకునే కవరేజ్ కాదు, మీరు తీసుకున్న కవరేజ్ అనేది ఆ ఇయర్ కి మాత్రం యూజ్ చేసుకోవచ్చు. అంటే లైక్ మీరు ఆ ఇయర్ యూజ్ చేయకపోయినా ఒకవేళ యూజ్ చేసినా నెక్స్ట్ ఇయర్ కి మళ్ళీ మీ బేస్ కవర్ అంటే మీరు తీసుకున్న యాక్చువల్ కవర్ అనేది మళ్ళీ రిస్టోర్ ఉంటుంది అనమాట అక్కడ. అండ్ there were years where people who have crossed 65 there are no better much options అండి హెల్త్ ఇన్సూరెన్స్ లో. అంటే చాలా మంది పేరెంట్స్ కోసం హెల్త్ ఇన్సూరెన్స్ చూద్దాం అనుకున్న వాళ్ళు చూస్తున్న వాళ్ళకి అసలు చాలా చాలా తక్కువ ఆప్షన్స్, ఉన్న ఆప్షన్స్ లో కూడా చాలా చాలా ఎక్కువ కండిషన్స్. బట్ టుడే వీ హ్యావ్ వెరీ వెరీ కాంపిటేటివ్ అండ్ కాంప్రిహెన్సివ్ హెల్త్ ప్రొడక్ట్స్ ఫర్ సీనియర్ సిటిజన్స్ యాజ్ వెల్. ఈవెన్ 75 లోపు వాళ్ళు కూడా దే కెన్ బై ది బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ అండి, ప్రొవైడెడ్ దే హ్యావ్ టు ఎఫర్డ్ ఇట్. అంటే ప్రీమియమ్స్ ఆబ్వియస్లీ ఏజ్ పెరగడంతో పెరుగుతున్న సంగతి మీకు తెలుసు కదా. సో ఒక 40 year ఏజ్డ్ పర్సన్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేదానికి ఒక 65 year or 70 years ఏజ్డ్ పర్సన్ పాలసీ తీసుకునేదానికి డెఫినెట్లీ ది ప్రీమియం విల్ హ్యావ్ ఏ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ అనమాట. సో వీ హ్యావ్ సీనియర్ సిటిజన్ ప్లాన్స్ యాజ్ వెల్ అండ్ వీ ఆల్సో హ్యావ్ డిసీజ్ స్పెసిఫిక్ ప్రొడక్ట్స్ నౌ. సో కొన్ని సంవత్సరాల క్రితం ఎవరికైతే డయాబెటీస్ ఉంటుందో, లేకపోతే బీపీ ఉంటుందో, లేకపోతే హార్ట్ రిలేటెడ్ ట్రీట్మెంట్స్ తీసుకుని ఉండుంటారో, దే డోంట్ హ్యావ్ ఆప్షన్స్ అండి. పీపుల్ ఇన్సూరెన్స్ కంపెనీ యూస్ టు డినై, మేమైతే మీకు ఇవ్వలేం హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అని చెప్పేవాడిని. బట్ టుడే వీ హ్యావ్ స్పెసిఫిక్ డిసీజ్ ప్రొడక్ట్స్ యాజ్ వెల్. అంటే డయాబెటీస్ వచ్చిన వాళ్ళు కావాలనుకుంటే డే 1 నుంచి డయాబెటిక్ రిలేటెడ్ ట్రీట్మెంట్స్ కవర్ చేసే హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఉన్నాయి. లేకపోతే క్యాన్సర్ వచ్చిన పేషెంట్స్ కి కూడా వీ హ్యావ్ ఎ క్యాన్సర్ కేర్ ప్రొడక్ట్స్, స్పెషల్ ప్రొడక్ట్స్ అనమాట వీటిలన్నిటిని. సో and we also have critical illness plans and we also have group insurance plans. So anyway group insurance gurinchi nenu further discuss cheyabotuna kabatti I'm not going to tell you now. So ippati varaku why health insurance and what is health insurance and for whom health insurance ane chusam kada. Ippudu konni basics chuddamandi. What is a network hospital? So network hospital ante enti ante meer health insurance policy తీసుకున్న తర్వాత ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి ఎన్ని హాస్పిటల్స్ తో టైఅప్ ఉందో ఆ టైఅప్ ఉన్న హాస్పిటల్లో కనుక మీరు అడ్మిట్ అయితే, ఏదైనా ఇల్నెస్ వల్ల అడ్మిట్ అయితే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ నెట్వర్క్ హాస్పిటల్. అదే మీరు టైఅప్ లేని హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ నాన్ నెట్వర్క్ హాస్పిటల్ అడ్మిషన్ అంటాం. అంటే ఏంటి డిఫరెన్స్ ఇక్కడ? టైఅప్ ఉన్న హాస్పిటల్లో అడ్మిట్ అవడం వల్ల మీకు వచ్చే అతి ముఖ్యమైన బెనిఫిట్ ఏంటి అంటే క్యాష్లెస్ ట్రీట్మెంట్. So without much hassles, without paying any amount or much amount, your illness will get treated. అంటే మనం ఏదైతే పీస్ ఆఫ్ మైండ్, ప్రశాంతత కోసం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నామో ఆ ప్రశాంతత మీకు దొరకాలి అంటే మాత్రం యూ నీడ్ టు మేక్ షూర్ దట్ ఇఫ్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఇల్నెస్ ఆర్ ఎనీ ప్లాన్డ్ సర్జరీ ప్లీజ్ డూ ప్లాన్ ఇన్ ఎ నెట్వర్క్ హాస్పిటల్. అండ్ అతి ముఖ్యమైన ఇంకొక పాయింట్ ఏంటి అంటే నాన్ నెట్వర్క్ హాస్పిటల్లో జరిగి అంటే లైక్ అడ్మిట్ అయితే కనుక వచ్చే ప్రాబ్లం ఏంటి? ఏం ప్రాబ్లం ఉండదండి. బట్ యూ హ్యావ్ టు పే ఫ్రమ్ యువర్ పాకెట్స్ ఫస్ట్, దెన్ మీరు దాన్ని క్లెయిమ్ చేయాల్సి వస్తుంది. దీన్ని రీఎంబర్స్మెంట్ ఫెసిలిటీ అంటారు. జనరల్ గా మీరు ట్రీట్మెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత మీరు నాన్ నెట్వర్క్ అయినా సరే యూ హ్యావ్ టు ఇన్ఫార్మ్ ది హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ. డిశ్చార్జ్ అయిన తర్వాత ఇన్ఫార్మ్ చేయటం కన్నా మీరు అడ్మిట్ అయ్యేటప్పుడు నెట్వర్క్ హాస్పిటల్ అయితే కనుక మీరు ఇన్ఫార్మ్ చేసినా ఆర్ హాస్పిటల్ ఇన్ఫార్మ్ చేసినా సరిపోతుంది. అదే నాన్ నెట్వర్క్ అంటే మీరు టైఅప్ లేని హాస్పిటల్లో కనుక అడ్మిట్ అవ్వాల్సిన అవసరం పడితే ప్లీజ్ మేక్ షూర్ దట్ సమ్ ఆర్ ది అదర్ ఇన్ యువర్ ఫ్యామిలీ ఆర్ అట్లీస్ట్ ఇన్ఫార్మ్ యువర్ హెల్త్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ సో దట్ హీల్ ఇన్ఫార్మ్ టు ద హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ దట్ సో అండ్ సో పర్సన్ సో అండ్ సో రీజన్ వల్ల హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు అని. అండ్ వన్ లాస్ట్ పాయింట్ అబౌట్ దిస్ స్లైడ్ ఈజ్ whenever you're looking for a health insurance product and whenever you're looking for a network hospitals,
ఏ ఇన్సూరెన్స్ కంపెనీకి ఎక్కువ హాస్పిటల్స్ తో టైఅప్ ఉంది అనేది ఏదైతే చూస్తున్నారో, ఎక్కువ హాస్పిటల్స్ తో టైఅప్ కన్నా మీరు ఉంటున్న ఊర్లో ఎక్కువ హాస్పిటల్స్ తో టైఅప్ ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీకి ప్రయారిటీ ఇవ్వండి. ఎందుకంటే కంపెనీకు 10,000 హాస్పిటల్స్ తో టైఅప్ ఉండొచ్చు, 20,000 హాస్పిటల్స్ తో టైఅప్ ఉండొచ్చు. బట్ మీరుంటున్న లొకేషన్ లో లేకపోతే మీరుంటున్న నియర్ బై సిటీస్ లో ఎంత ఎక్కువ హాస్పిటల్స్ తో టైఅప్ ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీని మీరు ఆప్ట్ చేసుకుంటే అంత హ్యాజిల్ ఫ్రీ మీ అడ్మిషన్ అనేది జరుగుతుందండి. సో ఇక్కడ నుంచి మర్చిపోరు కదండి. ఇఫ్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ప్లాన్డ్ అడ్మిషన్, ప్లీజ్ మేక్ షూర్ దట్ యూ ఆర్ గెటింగ్ అడ్మిటెడ్ ఇన్ టు అ నెట్వర్క్ హాస్పిటల్. అండ్ ఇది ఒక ఫిక్స్డ్ హాస్పిటల్ లిస్ట్ ఏమి ఉండదండి. దిస్ ఈజ్ అ డైనమిక్ లిస్ట్ అనమాట. ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎవ్రీ నౌ అండ్ దెన్ ఈ నెట్వర్క్ హాస్పిటల్ లిస్ట్ అప్డేట్ చేస్తూ ఉంటాయి. కొన్ని హాస్పిటల్స్ ఎక్స్క్లూడ్ అవుతూ ఉంటాయి, కొన్ని హాస్పిటల్స్ ఇంక్లూడ్ అవుతూ ఉంటాయి. అట్లీస్ట్ వన్స్ ఇన్ 6 months ఆర్ వన్స్ ఇన్ ఎన్ ఇయర్ మీరు మీ నెట్వర్క్ హాస్పిటల్స్ లిస్ట్ ని కూడా మీ దగ్గర అప్డేటెడ్ పెట్టుకోండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మీ ఫ్యామిలీలో మీ స్పౌస్ కి కూడా ఎడ్యుకేట్ చేయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో లెట్స్ సీ హౌ టు చూస్ ఎ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్. అసలు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటి? సో ఎనీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ దెర్ ఆర్ 2 kinds ఆఫ్ హాస్పిటలైజేషన్స్ అండి. ఒకటి ఇన్ పేషెంట్ హాస్పిటలైజేషన్, అంటే మీరు ఇల్నెస్ వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం, 24 hours కన్నా ఎక్కువ హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం పడితే దట్ ఈస్ కాల్డ్ ఇన్ పేషెంట్ హాస్పిటలైజేషన్ అంటాము. అదే ఇప్పుడు టెక్నాలజీ అడ్వాన్స్ అవ్వటం వల్ల, రోబోట్స్ కూడా సర్జరీస్ చేయడం వల్ల, ఆర్ మెడికల్ లో టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ పెరగడం వల్ల చాలా ట్రీట్మెంట్స్ కొన్ని గంటల్లోనే ట్రీట్ చేయడం జరుగుతుందండి. అంటే చాలా 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 ప్రాబ్లమ్స్ ని ఫ్యూ అవర్స్, అంటే మీరు హాస్పిటల్కి వెళ్ళిన 6 hours, 7 hours, 10 hours, 12 hours లోనే మీ అంటే మీ సర్జరీ పర్ఫామ్ చేసి మిమ్మల్ని డిశ్చార్జ్ కూడా చేసేస్తున్నారు. సో దీన్ని ఏమని పిలుస్తారు? దీస్ ఆర్ కాల్డ్ డే కేర్ ప్రొసీజర్స్. సో ప్రతి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఇట్ విల్ కవర్ బోత్ దీస్ థింగ్స్ అండి. సో ఇన్ పేషెంట్ హాస్పిటలైజేషన్ కవర్ చేస్తుంది అండ్ యువర్ డే కేర్ ప్రొసీజర్స్ కూడా కవర్ అవుతాయి. అండ్ ఎలాంటి డే కేర్ ప్రొసీజర్స్ కవర్ అవుతాయి, ఎన్ని డే కేర్ ప్రొసీజర్స్ కవర్ అవుతాయి అనేది కూడా మీరు తీసుకునేటప్పుడు చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఫ్యూ అదర్ ఇంపార్టెంట్ థింగ్స్ ఆర్, జనరల్ గా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది హాస్పిటల్కి వెళ్ళినప్పుడే కవర్ అయ్యేది కాదండి. ఈవెన్ ఏదైనా ప్లాన్డ్ సర్జరీ కానీ లేకపోతే అన్ప్లాన్డ్ సర్జరీ కానీ ఏమైనా పర్ఫామ్ చేయాల్సిన అవసరం పడితే ఆ సర్జరీ పర్ఫామ్ చేయక ముందు అయిన మెడికల్ ఎక్స్పెన్సెస్, ఇట్ కెన్ బి యువర్ డయాగ్నోస్టిక్ రిపోర్ట్స్ ఆర్ బ్లడ్ టెస్ట్ ఆర్ సమ్ మెడిసిన్స్, అంటే ప్రీ హాస్పిటలైజేషన్ కి కూడా అయిన ఖర్చుల్ని హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ కాంపన్సేట్ చేస్తుంది. అలాగే సర్జరీ పర్ఫామ్ అయిపోయిన తర్వాత మీరు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత కొన్నిసార్లు ఫాలో అప్ కూడా చేయాల్సి వస్తుంది. అంటే మేబీ 1 or 2 months మనం మళ్ళీ రెగ్యులర్ గా హాస్పిటల్కి వెళ్ళి 15 days ఒకసారి చెకప్ చేయించుకోవటము, స్కాన్స్ చేయించడము, ఇలాంటి విషయాలు కూడా జరుగుతూ ఉంటాయి. సో అవి కూడా కవర్ అవుతాయండి. సో ప్రీ హాస్పిటలైజేషన్ ఎన్ని డేస్ ముందు వరకు కవర్ అవుతుంది అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ ఎన్ని డేస్ వరకు కవర్ అవుతుంది అనేది కూడా మీరు చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఆల్వేస్ రిమెంబర్, వెన్ ఎవర్ యూఆర్ గెటింగ్ ఇన్ టు హాస్పిటల్, నెట్వర్క్ హాస్పిటల్ అయితే కనుక వితౌట్ హ్యాజిల్ ట్రీట్మెంట్ జరుగుతుంది, వితౌట్ హ్యాజిల్ క్లెయిమ్ అడ్మిట్ అవుతుంది అండ్ క్లెయిమ్ పాస్ అవుతుంది. ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ ఎ నాన్ నెట్వర్క్ హాస్పిటల్, ప్లీజ్ మేక్ షూర్ దట్ యూ కలెక్ట్ బిల్ ఫర్ ఎవ్రీ penny యూ పే. అండ్ ఆల్వేస్ రిమెంబర్, ఆ బిల్ మీద ఖచ్చితంగా మీ హాస్పిటల్ స్టాంప్ ఉండాలి అండ్ డాక్టర్ సైన్ కానీ అక్కడ ఎవరైతే హెడ్ నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అట్లీస్ట్ సైన్ అయినా ఉండాలండి. ఏమవుతుందంటే కొన్నిసార్లు నాన్ నెట్వర్క్ హాస్పిటల్లో మీరు ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం పడితే కంపల్సరీ హెల్త్ ఇన్సూరెన్స్ నుంచి దెర్ విల్ బి సమ్ పీపుల్ సమ్ టైమ్స్ గో ఫర్ ఎ వెరిఫికేషన్ యాజ్ వెల్. అది ఎంత జెన్యూన్ క్లెయిము, బిల్స్ ఏమన్నా నిజంగా యాజ్ పర్ ది ప్రిస్క్రిప్షన్ ప్రకారమే బిల్స్ ఉన్నాయా లేదా అనేది కూడా చెక్ చేసుకోవడం జరుగుతుందండి. అండ్ ఆల్వేస్ రిమెంబర్, ఎనీ కైండ్ ఆఫ్ స్కాన్ ఆర్ టెస్ట్ రిపోర్ట్ ఆర్ డయాగ్నోసిస్ కోసం చేసిన ఎటువంటి స్పెండింగ్ అయినా సరే ఇట్ షుడ్ బి సపోర్టెడ్ బై ఎ ప్రిస్క్రిప్షన్. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను, డాక్టర్ ఒక బ్లడ్ టెస్ట్ రాశారు, సో మీరు బ్లడ్ టెస్ట్ చేయించుకున్నారు, ఆ టెస్ట్ రిపోర్ట్ పెట్టారు, బిల్ పెట్టారు. అలాంగ్ విత్ ద బిల్ అండ్ ద టెస్ట్ రిపోర్ట్ యూ ఆల్సో హ్యావ్ టు కీప్ ప్రిస్క్రిప్షన్. డాక్టర్ ఏదైతే రాస్తాడో ఈ టెస్ట్ చేయించండి అని ఆ ప్రిస్క్రిప్షన్ కూడా ఎన్క్లోజ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో అంటే ఇవన్నీ ఎందుకు మీరు తెలుసుకోవాల్సి ఉంటుందంటే, బై ఎనీ ఛాన్స్ నాన్ నెట్వర్క్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి వస్తే ఇవి మీరు గుర్తుపెట్టుకోవడం వల్ల మీ క్లెయిమ్ కొంచెం ఫాస్ట్గా అవుతుంది, హ్యాజిల్స్ తక్కువతో క్లెయిమ్
పాస్ అవుతుందండి. ఎనీవే మీకు మీ హెల్త్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ ఉంటే హీల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, బట్ ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది బయర్ టు నో దీస్ బేసిక్ థింగ్స్ యాజ్ వెల్. సో ఇందాక మాట్లాడుకున్నట్టు బిఫోర్ బయింగ్ మీరు ఇండివిజువల్ తీసుకోవాలా, ఫ్లోటర్ తీసుకోవాలో చూసుకోండి. అండ్ మీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్, అండ్ జనరల్ గా మనకి ఇండియాలో 3 రకాల ఇన్సూరెన్స్ కంపెనీస్ హెల్త్ ఇన్సూరెన్స్ ని ఆఫర్ చేస్తాయండి. ఒకటి ఎక్స్క్లూజివ్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ హెల్త్ ఇన్సూరెన్స్ ని ఆఫర్ చేస్తాయి. జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ హెల్త్ ఇన్సూరెన్స్ ని ఆఫర్ చేస్తాయి. అండ్ ఈవెన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా, కొన్ని లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ని ఆఫర్ చేస్తాయి. ఇక్కడ మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎనీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇఫ్ ఇట్ ఇస్ ఆఫరింగ్ ఎ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్, అది ఖచ్చితంగా రీఎంబర్స్మెంట్ కి మాత్రమే ఉపయోగపడుతుందండి. ఆ హెల్త్ ఇన్సూరెన్స్ ని బేస్ చేసుకొని మీరు హాస్పిటల్లో క్యాష్లెస్ ఫెసిలిటీ తీసుకోవడం అనేది నెక్స్ట్ ఇంపాసిబుల్ అవుతుంది అనమాట. సో ఆల్వేస్ రిమెంబర్, వెన్ యూర్ బయింగ్ ఎ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్, ప్లీజ్ మేక్ షూర్ దట్ you buy a insurance from at least a general insurance company or an exclusive health insurance company. These are very, very important. And network hospitals, waiting periods, and other important things while buying a health insurance plan are co-payment and sublimits. Co-pay అనగానే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే కాస్ట్ షేరింగ్ అండి. ఏ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ లో అయితే గనక కోపే అనే ఒక ఫీచర్ ఉంటుందో ఆ ప్రొడక్ట్ ని మీరు ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. అంటే ఏం జరుగుతుంది కోపేలో? సింపుల్ అండి. లెట్ మీ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. ఒక పాలసీలో 20% కోపే అని ఒక ఫీచర్ ఉంది. అంటే దాని అర్థం ఏంటి? ఎనీ కైండ్ ఆఫ్ హాస్పిటలైజేషన్ 20% మీ పాకెట్ లోంచి పే చేయాలి, దెన్ 80% ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది. సో దిస్ ఇస్ కాల్డ్ కోపేమెంట్. అంటే ఆల్వేస్ రిమెంబర్, మీకు చాలా మంది ఈ క్వశ్చన్ ఉంటుందండి. ఇప్పుడు ఒక 10 lakh రూపీస్ మీరు మీ ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటున్నారు. ఏబిసి అని 3 కంపెనీలు ఉన్నాయి. ఏ అనే కంపెనీలో 10,000 రూపీస్ పడితే, బి అనే కంపెనీలో 15,000 పడుతుంది, సి అనే కంపెనీలో 20,000 పడుతుంది. అదే 10 లక్షల రూపాయల కవరేజ్కి. మీకు మేబీ చాలాసార్లు క్వశ్చన్ కూడా వచ్చుండొచ్చేమో, ఒక 10 లక్షల రూపాయల కవరేజ్ 3 కంపెనీలు ఆఫర్ చేస్తున్నప్పుడు ఒకడు ఎందుకు 10,000కే మనకు ఆఫర్ చేస్తున్నాడు, ఒకడు ఎందుకు 15,000 ఛార్జ్ చేస్తున్నాడు, ఒకడు ఎందుకు 20,000 ఛార్జ్ చేస్తున్నాడు? ఎప్పుడైనా ఆలోచించారా? సో ఏ ఇన్సూరెన్స్ ప్లాన్ లో అయితే అతి ఎక్కువ కండిషన్స్ ఉంటాయో జనరల్లీ ఆ ప్రొడక్ట్ చాలా తక్కువ ప్రీమియం కి దొరుకుతుందండి. ఎందుకంటే ఇది చాలా కాంపిటేటివ్ వరల్డ్ లో ఉంటున్నాం మనం. సో ఒక కాంపిటీటర్ ఒక 10 లక్షల రూపాయల కవరేజ్ కి 20,000 ఛార్జ్ చేస్తున్నప్పుడు ఇంకొక ఇన్సూరెన్స్ కంపెనీ 10,000కి కూడా ఛార్జ్ చేస్తుందని ఆ కాంపిటీటర్ తెలియదు అంటారా? అది తెలియకుండానే ప్రొడక్ట్స్ ని లాంచ్ చేస్తుంది అంటారా? నో, రైట్? సో యూ ఆల్వేస్ హ్యావ్ టు మేక్ షూర్ దట్ ఏ ఇన్సూరెన్స్ కంపెనీ అయితే అతి తక్కువ ప్రీమియం తో మీకు ఎక్కువ కవరేజ్ ఆఫర్ చేస్తుందో డెఫినెట్లీ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్. సో మీ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, హెల్త్ ఇన్సూరెన్స్ ఈజ్ ఎ వెరీ కాంప్లికేటెడ్ ప్రొడక్ట్. మీకు చెప్తున్నంత ఈజీగా, చదువుతున్నంత ఈజీగా మీకు అర్థం అవ్వదండి ప్రొడక్ట్. సో మా సజెషన్ ఏంటంటే, ఆల్వేస్ బై అన్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ త్రూ ఏ అడ్వైజర్. సో ఎందుకంటే మీకు అట్ ద టైమ్ ఆఫ్ బయింగ్, నేను ఆన్లైన్ లో కొనుక్కుంటేనే నాకు ప్రీమియం తక్కువ పడుతుంది కదా, వై షుడ్ ఐ బై త్రూ సమ్ ఎక్స్టర్నల్ ఏజెంట్ ఆర్ అన్ ఎక్స్టర్నల్ పర్సన్ అని మీకు అనిపించచ్చండి. బట్ హెల్త్ ఇన్సూరెన్స్ హ్యాస్ టు బి లుక్డ్ ఇన్ ఎ డిఫరెంట్ ఆస్పెక్ట్. మీకు తక్కువ దొరుకుతుందా లేదా కాదండి, తర్వాత అడ్మిట్ అయినప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీతో ఫైట్ ఎవరు చేస్తారు మీ తరపున, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ కోపేమెంట్ ఈజ్ కాస్ట్ షేరింగ్ అంటాము. అండ్ సబ్ లిమిట్స్ అనగానే ఏంటంటే, కొన్నిసార్లు రూమ్ రెంట్ కి కూడా లిమిట్స్ ఉంటాయండి. సే జనరల్ గా ఎలా ఉంటాయి అంటే, మీరు ఒక 5 lakh రూపీస్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకున్నారు. ఐడియల్ కండిషన్ ఎలా ఉంటుంది అంటే, 1% ఆఫ్ ది కవరేజ్ మాత్రమే నేను రూమ్ రెంట్ పే చేస్తాను, లేకపోతే 2% ఆఫ్ ది కవరేజ్ మాత్రమే ఐసీయూకి పే చేస్తాను అన్న కండిషన్ ఉంటుంది. ఎగ్జాంపుల్, 5 lakhs కి 1% ఆఫ్ రూమ్ రెంట్ అంటే 5,000 రూపాయలే పర్ డే రూమ్ రెంట్ వరకు ఎలిజిబిలిటీ ఉంటుంది. అంతకన్నా ఎక్కువైతే ఏమవుతుంది సార్? చెప్తాను ఏమవుతుందో. అదే ఐసీయూ అనుకోండి, 2% ఆఫ్ ది కవరేజ్ ఆఫర్ చేస్తానని చెప్తారు. అంటే 2% ఆఫ్ 5 lakhs is 10,000 రూపీస్ పర్ డే. మీ ఐసీయూ ఛార్జెస్ అంటే ఐసీయూ రూమ్ రెంట్ కనుక 10,000 రూపాయల వరకు ఉంటే కనుక ప్రాబ్లం లేదండి. బట్ ఒకవేళ అది 15,000 రూపాయలు, 20,000 రూపాయలు, 50,000 రూపాయలు అవుతుంది అనుకోండి, యూ హ్యావ్ టు పే ఫ్రమ్ యువర్ పాకెట్స్. ఎన్ని రోజులైతే మీరు ఆ రూమ్ లో ఉంటారో దాట్ యూ హ్యావ్ టు పే. ఇంకొన్నిసార్లు ఏమవుతుందంటేనండి, జనరల్ గా కొన్నిసార్లు హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు
నార్మల్ రూమ్ లేదు, మేము మీకు డీలక్స్ రూమ్ ఇస్తాము అంటారు, లేకపోతే స్వీట్ రూమ్ ఇస్తాము అని చెప్తా ఉంటారు హాస్పిటల్స్. మేము మీకు సర్ప్రైజ్ అనిపించవచ్చు, దీస్ డేస్ వీ హ్యావ్ సూట్ రూమ్స్ యాజ్ వెల్ ఇన్ హాస్పిటల్స్ ఆర్ డీలక్స్ రూమ్స్ యాజ్ వెల్ ఇన్ హాస్పిటల్స్. అంటే ఒక సింగిల్ స్టాండర్డ్ ఏసీ రూమ్ కి ఉన్న ఖర్చుకి ఒక డీలక్స్ రూమ్ కి ఉన్న ఖర్చు ఐడియలీ 40-50% వేరియేషన్ ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్, ఒక సింగిల్ స్టాండర్డ్ ఏసీ రూమ్ మీకు ఒక 5,000 to 10,000 ఖర్చు అవుతుంటే డీలక్స్ రూమ్ విల్ కాస్ట్ యూ సమ్ 15,000 to 20,000 రూపీస్. సో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏం చెప్తాయి అంటే ఈ సింగిల్ స్టాండర్డ్ ఏసీ వరకు మేము కాంపన్సేట్ చేయగలుగుతాము, అంతకు మించి ఎక్స్ట్రా అంటే మీకు లగ్జరీ కోసం మీ కన్వీనియన్స్ కోసం కనుక మీరు అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటే రూమ్స్ యూ హ్యావ్ టు పే ఫ్రమ్ యువర్ పాకెట్స్ అని చెప్తాయండి. ఏముంది 10,000 రూపాయలు అయితే వాడు 10,000 రూపాయలు ఇస్తున్నాడు, నేను అనుకున్న రూమ్ 15,000 రూపాయలు అవుతుంది, 5,000 కదా ఎక్స్ట్రా, నేను కట్టుకుంటాను, ఈ అడ్మిషన్ కూడా మేబీ 4-5 రోజులే కదా, 20,000 కదా ఓవరాల్ ఎక్స్ట్రా అని మీకు అనిపించవచ్చు. బట్ అక్కడే మీరు పొరపాటు పడతారండి. మీ రూమ్ రెంట్ ని బేస్ చేసుకునే మీ హాస్పిటల్ బిల్ కూడా పే చేయడం జరుగుతుంది. అంటే 10,000 రూపాయల రూమ్ రెంట్ కి మీరు ఎలిజిబుల్ ఉన్నారు, బట్ మీరు 15,000 రూపాయల రూమ్ ని ఆప్ట్ చేసుకున్నారు అంటే 50% మోర్ యు ఆర్ పేయింగ్, అంటే మీ ఎలిజిబిలిటీ కన్నా ఎక్కువ మీరు తీసుకుంటున్నారు. సో అదే ప్రపోర్షనేట్ తో మీ ఎంటైర్ హాస్పిటల్ బిల్ కూడా పే చేయడం జరుగుతుంది. అంటే సర్జరీకి 1,00,000 రూపాయలు ఖర్చు అయింది అనుకోండి, 75,000 రూపాయలు లేకపోతే 70,000 రూపాయలే పే చేస్తాడు. మీకు ఇది షాకింగ్ అనిపించచ్చు అండి. సో ఇది ఇంకా ఇన్ డీటెయిల్ నేను మాట్లాడితే మన సెషన్ టైం సరిపోదు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. వెనెవర్ యు ఆర్ థింకింగ్ ఆఫ్ టు అప్గ్రేడింగ్ యువర్ రూమ్ ఇన్ ద హాస్పిటల్, ప్లీజ్ మేక్ షూర్ యూ వెరిఫై ఇట్ విత్ యువర్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ అండ్ ఆల్వేస్ మేక్ షూర్ దట్ క్లెయిమ్ సెటిల్మెంట్, హౌ ఫాస్ట్, హౌ ప్రాంప్ట్, హౌ జెన్యూన్ ది ఇన్సూరెన్స్ కంపెనీ సెటిలింగ్ ద క్లెయిమ్స్. అండ్ డోంట్ గెట్ క్యారీడ్ అవే విత్ పర్సంటేజ్. వీడు 99% క్లెయిమ్ సెటిల్ చేశాడు, వీడు 98% క్లెయిమ్ సెటిల్ చేశాడు, పర్సంటేజ్ తో క్యారీ అవ్వకండి. ఆల్వేస్ చెక్ ది నెంబర్ ఆఫ్ క్లెయిమ్స్. ఇప్పుడు మీరు కొత్తగా ఎంటర్ అయిన హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ క్లెయిమ్స్ చూసారనుకోండి, 99% క్లెయిమ్ సెటిల్మెంట్ ఉంటుంది. అదే ఒక 20 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 10 సంవత్సరాల క్రితం వచ్చినాయి అనుకోండి, 98% ఉండొచ్చు. బట్ క్వాంటమ్ ఆఫ్ క్లెయిమ్స్ చూస్తే కొత్త హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ హార్డ్లీ మేబీ సెటిల్ చేస్తే ఒక 1000 క్లెయిమ్స్ 2,000 క్లెయిమ్స్ సంవత్సరం సెటిల్ చేస్తుంది. బట్ అదే ఒక 10 ఏళ్ల నుంచి 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల నుంచి ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇట్ వుడ్ బి సెటిలింగ్ ఇన్ థౌజండ్స్ ఆర్ సమ్ టైమ్స్ ఇన్ లాక్స్ యాజ్ వెల్. సో కాబట్టి క్లెయిమ్స్ ట్రాక్ చెక్ చేసుకోవడం కూడా అతి ముఖ్యమైన పాయింట్. సరే సార్, ఇప్పటి వరకు మీరు బేసిక్స్ హెల్త్ ఇన్సూరెన్స్ లో ఎలా చూస్ చేసుకోవాలి, బేసిక్ కండిషన్స్ అయితే చెప్పున్నారు కదా, నాకు కండిషన్స్ కూడా ఇంకా డీటెయిల్ చెప్పండి. అంటే డే 1 నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ అవ్వవా? నేను మా కంపెనీలో ఇన్సూరెన్స్ తీసుకుంటే వాడు డే 1 నుంచి అన్ని కవర్ చేస్తున్నాడు కదా, సో అలాగే నేను బయట కొనుక్కుంటే నాకు అన్ని కవర్ అవ్వవా అనే క్వశ్చన్ చాలా మందికి ఉంటుందండి. ఎస్, కవర్ అవ్వవు. ఎనీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఇఫ్ యు ఆర్ బయింగ్ పర్సనలీ ఆర్ ఇండివిజువల్లీ విల్ కమ్ విత్ అ బంచ్ ఆఫ్ కండిషన్స్. ఇవి అంత పెయిన్ఫుల్ కండిషన్స్ కాదు, ఎందుకంటే మీరు ముందే తెలుసుకున్నారు అనుకోండి, ఇవి మీకు షాక్ క్రియేట్ చేయవు, అంటే మీకు షాక్ ఇవ్వవు. బట్ మీరు తెలుసుకోకుండా చాలా మంది మీడియేటర్స్ కానీ పీపుల్ కానీ ఎలా మీకు ప్రమోట్ చేయొచ్చు అంటే, మీరు ఈ కార్డ్ తీసుకుంటే డే 1 నుంచి అన్ని కవర్ అయిపోతాయి, అసలు మీరు ఈ కార్డ్, ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్ మీ పాకెట్ లో ఉంటే మీరు రూపాయి కూడా జేబులోంచి పే చేయాల్సిన అవసరం ఉండదు, ఇట్లా కూడా చాలా మంది చెప్తా ఉంటారండి. బట్ డోంట్ టేక్ దట్ ఫర్ గ్రాంటెడ్. ఎనీ హెల్త్ ఇన్సూరెన్స్ ఇన్ ఇండియా కమ్స్ విత్ దీస్ కండిషన్స్. ఇప్పుడు నేను చెప్పే కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఒక రెస్పెక్టివ్ ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించి కాదండి. అన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇన్ ఇండియా, ఎనీ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్ ఇండియా హ్యాస్ టు ఒబే దీస్ కండిషన్స్. దీస్ ఆర్ ది కండిషన్స్ imposed by IRDA, our insurance regulator అన్నమాట. Let's quickly see what are these conditions. So సెషన్ ఇంకొక 5 to 10 minutes ఎక్స్టెండ్ అవడానికి ఛాన్స్ ఉందండి, ప్లీజ్ బేర్ విత్ మీ. సో కంటెంట్ కొంచెం ఎక్స్టెన్సివ్ కంటెంట్ కాబట్టి నేను మధ్యలో పాజ్ తీసుకోలేని పరిస్థితి. సో వన్ ఇంపార్టెంట్ కండిషన్ ఈస్ 24 hours హాస్పిటల్, 24 hours ఆర్ 30 days కూలింగ్ పీరియడ్. అంటే మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోగానే డే 1 నుంచి అన్ని కవర్ అవ్వండి. I mean, what I mean is, first 24 hours, your policy will be in cooling period. So 24 hours tarvata, accidental hospitalizations matrame cover avutayi. And for the first 30 days, your policy will be in cooling period. Ante em avutundi sir? Only accidental related hospitalization matrame cover avutadi. Me fevers ki,
ఇంకా ఎటువంటి ట్రీట్మెంట్స్ కి కవర్ చేయదు. అంటే మీరు పాలసీ తీసుకున్న ఫస్ట్ 30 days మీకు పాలసీ లేదనుకోవాలండి, సింపుల్ చెప్పాలంటే. బట్ యాక్సిడెంటల్ హాస్పిటలైజేషన్ మాత్రం కవర్ అవుతుంది. అండ్ కోవిడ్ రిలేటెడ్ ట్రీట్మెంట్స్ కూడా కొన్ని కంపెనీస్ 16th day నుంచి కవర్ చేస్తున్నాయి, బట్ మెజారిటీ ఆఫ్ ద కంపెనీస్ 31st day నుంచి కవర్ చేస్తున్నాయి. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ కండిషన్ ఏంటి అంటే స్పెసిఫైడ్ డిసీజెస్ అండి. సో చాలా మందికి అనిపించవచ్చు ఇన్ని కండిషన్స్ ఉంటాయా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో అని. ఉంటాయండి. ఈ స్పెసిఫైడ్ డిసీజెస్ ఆర్ వీటిని ఇంకొకలా ఏమని పిలుస్తామంటే మేము నాన్ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్స్ అంటాం. అంటే ఈ ఇల్నెస్ బయట పడంగానే, అంటే డయాగ్నోస్ అవ్వంగానే, ఈ ఇల్నెస్ డయాగ్నోస్ అవ్వంగానే ఇమీడియట్ గా మనం సర్జరీకి అవ్వాల్సిన అవసరం లేని సర్జరీస్ అండి. అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ మెడికేషన్, విత్ ద హెల్ప్ ఆఫ్ డాక్టర్ కన్సల్టేషన్ ఆన్ రెగ్యులర్ బేసిస్, ఈ సర్జరీస్ ని మనం పోస్ట్ పోన్ చేయగలిగిన సర్జరీస్ అన్నమాట. సో ఇలాంటివి ఒక 15-16 ఇల్నెసెస్ ఉన్నాయండి. మీకు స్క్రీన్ మీద కనిపించే ఈ ఇల్నెసెస్ ఏవిను ఫస్ట్ 24 months ఏ ఇన్సూరెన్స్ కంపెనీ కవర్ చేయదండి. అండ్ థర్డ్ అండ్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రీ ఎగ్జిస్టింగ్ ఇల్నెస్. వాటిని పిఈడిస్ అని కూడా పిలుస్తారు. అంటే మీరు పాలసీ తీసుకునే నాటికి మీరు కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మీ ఫ్యామిలీలో ఎవరైనా కానీ ఏమైనా ఎర్లియర్ హాస్పిటలైజేషన్ ట్రాక్ ఉన్నా, లేకపోతే రెగ్యులర్ మెడికేషన్ లో ఉన్నా, లైక్ బీపీకి కానీ, థైరాయిడ్ కి కానీ, డయాబెటీస్ కానీ, లేకపోతే ఆస్మా కానీ, ఏమైనా ఇలాంటి వాటికి రెగ్యులర్ మెడికేషన్ ఉంటే వాటిని ఖచ్చితంగా మనం పాలసీ తీసుకునే ముందు డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందండి. అండ్ ఆ డిస్క్లోజ్ చేసిన వాటిని ప్రీ ఎగ్జిస్టింగ్ ఇల్నెస్ అంటాము. ఇవి ఫస్ట్ 3 years కానీ 4 years కానీ డిపెండ్స్ ఆన్ ది కంపెనీ అండ్ ద ప్రొడక్ట్ కవర్ అవ్వవు. మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి. సో ఎగ్జాంపుల్, ఒక పర్సన్కి డయాబెటీస్ ఉంది, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కొన్నారు. పాలసీ కొనిన 1 year కి సమ్ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం వచ్చింది. అండ్ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ చెప్పాడు మీ డయాబెటీస్ కంట్రోల్లో లేకపోవటం వల్ల, మీరు దాన్ని మేబీ ఇగ్నోర్ చేయటం వల్ల కానీ, లేకపోతే మీరు దాన్ని పట్టించుకోకపోవటం వల్ల కానీ ఈ హార్ట్ స్ట్రోక్ డయాబెటీస్ వల్ల వచ్చింది, లేకపోతే హైపర్ టెన్షన్ కంట్రోల్ లేకపోవడం వల్ల వచ్చింది అని చెప్తే దట్ విల్ నాట్ బి క్యూర్డ్ ఆర్ దట్ విల్ నాట్ గెట్ అడ్మిటెడ్ ఇన్ టు ది యువర్ ఇన్సూరెన్స్ అండి. మేబీ మీకు కోపం రావచ్చు ఇక్కడ, బట్ బిలీవ్ మీ, ఎనీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ సింపుల్ అండి. హెల్త్ ఇన్సూరెన్స్ ఈస్ దేర్ ఫర్ ద బిజినెస్. ఫర్ ఇన్సూరెన్స్ కంపెనీ దే ఆర్ నాట్ హియర్ టు just to give the claims. They are here to safeguard the premiums of all the insurance policy holders. So ఈ కండిషన్స్ తోనే పాలసీలు ఉంటాయి కాబట్టి మీరు ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఎర్లీగా, యంగ్గా, హెల్తీగా, ఫిట్గా ఉన్నప్పుడు తీసుకోవాలి. అంతేగాని నేను 40 years వచ్చిన తర్వాత తీసుకుంటాను, ప్రస్తుతానికి నా ఎంప్లాయర్ నాకు ఇన్సూరెన్స్ ఇస్తున్నాడు కాబట్టి నేను ఎంప్లాయ్మెంట్ మానేసిన తర్వాత, లేకపోతే జాబ్ మారేటప్పుడు, ఈ జాబ్ వదిలేసేటప్పుడు, లేకపోతే తర్వాత నేను చూస్తాను, ఈవెన్ నేను చాలా హెల్దీ ఉన్నాను, ఇలాంటి కన్సెప్షన్స్ పెట్టుకోవద్దు దయచేసి. మీరు ఎంత ఎర్లీ స్టేజ్లో మీరు కవరేజ్ తీసుకుంటే అంత మంచిదండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఆ ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ఆ ప్రాబ్లమ్ని కంప్లీట్గా ఎక్స్క్లూడ్ చేయొచ్చు, ఆర్ అసలు పాలసీయే ఆ పర్సన్కి డిక్లైన్ చేయొచ్చు. సో కాబట్టి పాలసీ తీసుకునేటప్పుడు మీరు మాక్సిమం ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయడం చాలా ముఖ్యం అండి. సో మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. సరే అండి, యాక్సెప్టెడ్ అండ్ అగ్రీడ్ దట్ ఐ నీడ్ టు హ్యావ్ ఎ హెల్త్ ఇన్సూరెన్స్ అట్ ఎర్లీ స్టేజ్, యంగ్ స్టేజ్, అండ్ ఎందుకు పర్సనల్ తీసుకోవాలి అర్థమైంది. బట్ ఎంత కవరేజ్ తీసుకోవాలి నేను? అనదర్ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది. సో ఎంత కవరేజ్ అనే దానికి ఒక స్పెసిఫిక్ ఆన్సర్ అంటూ ఉండదండి. మీరు ఎంత ఎక్కువ తీసుకోగలిగితే అంత మంచిదండి. అంటే వాట్ ఐ మీన్ ఈస్, మీరు ఎటువంటి హాస్పిటలైజేషన్ ఎఫర్ట్ చేయడానికి ఎక్కువ పెయిన్ అనిపిస్తుందో మీకు, అంత కవరేజ్ మీకు ఉండాలి. ఎగ్జాంపుల్, కొంతమందికి ₹1,00,000 హాస్పిటలైజేషన్ అయినా కూడా ఆ ₹1,00,000 అడ్జస్ట్ చేయడం చాలా పెయిన్ ఉంటుంది. కొంతమందికి 25,00,000 వరకైనా సరే పెయిన్ ఉండదు. సో బేస్డ్ ఆన్ ది పెయిన్, యువర్ హాస్పిటలైజేషన్ ఆర్ ది కాస్ట్ ఈస్ గోయింగ్ టు బి ఆన్ యువర్ షోల్డర్స్. దాన్ని బేస్ చేసుకుని మీరు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది చూస్ చేసుకోవాలండి. ఎగ్జాంపుల్, ఎనీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కవరేజ్ ఇట్ షుడ్ బి డిపెండెంట్ ఆన్ యువర్ ఏజ్. మీరు యంగ్ స్టేజ్లో ఉన్నారా, మిడిల్ ఏజ్లో ఉన్నారా,
సీనియర్ సిటిజన్ స్టేజ్ ఉన్నారా, లేకపోతే సీనియర్ సిటిజన్ ఏజ్ కూడా దాటి ఉన్నారా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. మీ ఫ్యామిలీలో ఎంతమంది డిపెండెంట్స్ ఉన్నారు. ఇఫ్ యు ఆర్ అన్ ఇండివిజువల్, మేబీ ఒక 10-15 lakhs పాలసీ కూడా మీకు సరిపోవచ్చు. బట్ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఏ 4-member ఫ్యామిలీ ఆర్ 5-member ఫ్యామిలీ, డెఫినెట్లీ సరిపోదు. సో మీరు ఎలాంటి జాబ్లో ఉంటున్నారు, చాలా స్ట్రెస్ఫుల్ జాబా, ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఇన్వాల్వ్ అయిన జాబా, సో ఎక్కువ కాలం పని చేయలేని జాబా, సో అది కూడా ఇంపార్టెంట్ అండి. అండ్ మీ ఫ్యామిలీ పాస్ట్ మెడికల్ హిస్టరీ, మీ పేరెంట్స్ కానీ మీ గ్రాండ్ పేరెంట్స్కి కానీ ఏమైనా మెడికల్ హిస్టరీ ఉంది, లైక్ హాస్పిటలైజ్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకున్న సందర్భాలు, లేకపోతే సర్జరీస్ అండర్గోన్ అయిన సందర్భాలు, ఇలా హిస్టరీ ఉంటే కనుక మీరు ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిదండి. అండ్ మీ లైఫ్ స్టైల్ అండ్ డిపెండ్స్ ఆన్ ది సిటీ కూడా మీరు డిసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఇక్కడ అసలు ఈ ప్రీమియమ్స్ ఎలా ఉంటాయండి, లెట్ మీ గివ్ యూ ఏ ప్రాక్టికల్ కేస్ స్టడీ. ఇక్కడ మిస్టర్ హరి అండ్ మిసెస్ సిరి అని ఇద్దరు పర్సన్స్ యొక్క స్టోరీ మీకు నేను చెప్పబోతున్నాను. మిస్టర్ హరి, హిస్ మంత్లీ ఇన్కమ్ ఈస్ 25,000 అండ్ హియర్ మిస్సెస్ సిరి, హర్ మంత్లీ ఇన్కమ్ ఈస్ 1.5 lakh rupees per month. సో ఇక్కడ ఒక క్విక్ క్వశ్చన్ అండి, డూ యూ థింక్ ఇద్దరు ఒకవేళ ఇద్దరికి ఏదైనా ఇల్నెస్ వస్తే ఇద్దరు అడ్మిట్ అయ్యే హాస్పిటల్ ఒకటే అవుతుంది అనుకుంటున్నారా? ఇద్దరు ఒక కైండ్ ఆఫ్ హాస్పిటల్లోనే, లేకపోతే ఒక కైండ్ ఆఫ్ రూమే మీరు చూస్ చేసుకుంటారు అనుకుంటున్నారా? నో, రైట్? సో ఆల్వేస్ రిమెంబర్, health insurance has to be picked based on your data, not your friend's data or your neighbor data. తను ఇది తీసుకున్నాడు కాబట్టి నేను అదే తీసుకుంటాను, నో అండి. సో ఆల్వేస్ కీప్ దిస్ థింగ్స్ ఇన్ మైండ్. సో లెట్ మీ గివ్ యూ ఏ ఇలస్ట్రేషన్. ఇది ఒక రియల్ టైమ్ ఇలస్ట్రేషన్ అండి. లెట్స్ సీ, ఒక 38 year ఏజ్డ్ పర్సన్, ఒక ఫ్యామిలీ ఉంది, ఫ్యామిలీలో 4 members ఉన్నారు. సో ఒక 5 lakh rupees కనుక ఒక ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే కనుక ఫర్ దెమ్ ఇట్ వుడ్ కాస్ట్ సమ్ 17,000 to 18,000 rupees ప్రీమియం పడచ్చు. ఒకవేళ వీళ్ళు కనుక ఇందాక మీరు చెప్పినట్టు 5 lakh rupees కవరేజ్ సరిపోకపోవచ్చేమో కదండి అని మీరు అనిపించి, మీరు రియలైజేషన్ అయ్యి కొంచెం బెటర్ కవరేజ్కి వెళ్తే ఎంత పడచ్చు అనుకుంటున్నారు ప్రీమియం? మన కవరేజ్ 5 లక్షల నుంచి 25 లక్షలకు పెంచాము, అంటే 5 times మన కవరేజ్ని పెంచాము. అండ్ ప్రీమియం ఎంత అవ్వచ్చు అని మీరు అనుకుంటున్నారు? కెన్ యూ యూజ్ యువర్ చాట్ విండో టు ఆన్సర్ దిస్? సో 5 లక్షలకి 17,000 పడింది కాబట్టి 25 లక్షలకి మేబీ ఒక 80,000 రూపాయలు, 90,000 రూపాయలు ప్రీమియం పడచ్చా? ఆర్ 56,000 రూపాయలు ప్రీమియం పడచ్చా? కెన్ యూ ప్లీజ్ ఆన్సర్ దిస్ క్వశ్చన్ ఇన్ ది చాట్ విండో? So I'm starting getting the answers అండి. బద్రి గారు చెప్పారు ఇట్ ఇస్ 50,000, మనోజ్ గారు కూడా 50,000 అంటున్నారు, అండ్ మిస్టర్ శ్రీకాంత్ హీ సెడ్ ఇట్ ఇస్ 21,000. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ ది ఆన్సర్స్ అండి. లెట్ మీ షో యూ దాట్ ఇట్స్ 31,000 రూపీస్. ఐడియల్లీ చాలా మంది ఏమనుకుంటారంటే 5 లక్షల రూపాయల ప్లాన్కి వెళ్తే 17,000 పడుతుంది కాబట్టి 25 లక్షల రూపాయలు కానీ 50 లక్షలు కానీ వెళ్తే అది 1,00,000 రూపాయలు 2 లక్షల ప్రీమియము పడుతుందని అనుకుంటారండి. బట్ ద రియాలిటీ ఈస్ సంథింగ్ డిఫరెంట్. ఐడియల్గా ఎందుకు ఇనీషియల్ 5 lakh రూపీస్కి 10 lakh రూపీస్కి ఎక్కువ ప్రీమియం ఉండి ఫర్దర్ కవరేజెస్కి తక్కువ ప్రీమియం పడుతుంది అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ హాస్పిటలైజేషన్, అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూటిలైజేషన్ ఆఫ్ ది కవరేజ్ అండి. అంటే జనరల్గా పాండు గారు హ్యాస్ రేజ్డ్ హిస్ హ్యాండ్. ఐల్ ఆన్సర్ యువర్ క్వశ్చన్ ఎట్ ద ఎండ్ అండి, Q&A సెషన్ ఉంది. సో జనరల్గా ఏమవుతుందంటే 90% ఆఫ్ ది హాస్పిటలైజేషన్స్ ఇన్ ఇండియా కరెంట్లీ వాటి యొక్క కాస్ట్ లెస్ దాన్ 5 lakh rupees ఉంటుందండి. అంటే 90% ఆఫ్ ది ట్రీట్మెంట్స్ విల్ గెట్ క్యూర్డ్ విత్ యువర్ 5 lakh rupees కవరేజ్ పర్ పర్సన్. బట్ అంతకు మించి లైక్ కొన్ని ఒక 10% హాస్పిటలైజేషన్స్ మాత్రం ఇట్ ఈస్ గోయింగ్ టు స్క్వీజ్ యువర్ పాకెట్స్ అన్నమాట. సో హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు ఎక్కువ తీసుకోవాలి అంటే ఆ 10%లో ఎవరు ఉంటాము, ఎప్పుడు ఉంటాము, ఎందుకు ఉంటామో తెలియదు కాబట్టి వీ నీడ్ టు గో ఫర్ ఏ హయ్యర్ కవరేజ్ అండి. మేబీ మీకు చిన్న పాయింట్ చెప్పాలంటే ఒక 5 years బిఫోర్ వరకు ఇండియాలో హైయెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఎంత ఉంది ఒక కంపెనీలో అంటే 25 lakh rupees అండి.
25 lakh rupees is the highest coverage 5 years back in India. But if you ask me today, the highest coverage some insurance companies can offer for us is 4 crores. మీరు వినింది కరెక్టేనండి, 4 కోట్ల కవరేజ్ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఆఫర్ చేస్తున్నాయి. అంటే దాని అర్థం దేర్ ఈజ్ ఎ డిమాండ్ ఫర్ దిస్ మచ్ ఆఫ్ కవరేజ్. అంత అవుతుంది అంటారా అని మీకు అనిపించచ్చండి? అవ్వచ్చండి. ఎందుకంటే దీస్ డేస్ వీ హ్యావ్ ఎయిర్ అంబులెన్స్ ఫెసిలిటీ అండ్ వీ ఆల్సో హ్యావ్ రోబోట్స్ ట్రీటింగ్ ది సర్జరీస్ అండ్ దేర్ వర్ మెనీ అదర్ అడ్వాన్స్మెంట్స్ హ్యాపెనింగ్ అండి. సో మీరు ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది. So for the people who cannot afford the maximum coverage, for them, here is a solution. We call it as a super top-up insurance. What is this super top-up? Let me give you an example. Super top-up insurance అనేది ఎలా వర్క్ చేస్తుంది అంటే, మీకు ఎగ్జిస్టింగ్ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉన్నా లేకపోయినా ఒక లిమిట్ వరకు మీ కవరేజ్ వాడుకుంటారు, లేకపోతే మీ పాకెట్స్ నుంచి పే చేసుకుంటారు. ఆ లిమిట్ క్రాస్ అయిన తర్వాత నుంచి ఈ టాప్అప్ ఇన్సూరెన్స్ పిక్చర్లోకి వస్తుందండి. సో ఈ మీ దగ్గర ఉన్న కవరేజ్, మీరు ఎఫర్ట్ చేయగలిగిన అమౌంట్ని కానీ లేకపోతే మీ దగ్గర ఉన్న ఎగ్జిస్టింగ్ కవర్ని కానీ బేస్ కవరేజ్ అని పిలుస్తారు. ఈ బేస్ కవరేజ్ ఎప్పుడైతే ఎగ్జాస్ట్ అయిపోతుందో ఆ పర్టికులర్ ఇయర్లో నెక్స్ట్ వచ్చే క్లెయిమ్ ఈ సూపర్ టాప్అప్ ఇన్సూరెన్స్ అనేది ఆఫర్ చేస్తుందండి. అంటే అక్కడి నుంచి ఇన్సూరెన్స్ కంపెనీ మీ క్లెయిమ్ని పే చేస్తుంది. సో ఈ బేస్ కవరేజ్కి ఇంకొక పేరే డిఫైన్డ్ లిమిట్ అని కూడా పిలుస్తారు, లేకపోతే డిడక్టబుల్ అని కూడా పిలుస్తారండి. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ తో మీకు చెప్తాను. సో దెర్ ఇస్ అ పర్సన్ కాల్డ్ మిస్టర్ ఎక్స్ హూ ఇస్ హ్యావింగ్ ఎ 3 lakh rupees బేస్ పాలసీ. సో ఇలాంటి సెషన్ ఎక్కడో విన్న తర్వాతనో ఎక్కడో చదివిన తర్వాతనో ఎవరో చెప్తే వింటాం వల్లనో ఈ 3 లక్షలు నా ఫ్యామిలీకి సరిపోదు, సో వై కాంట్ ఐ గో ఫర్ ఏ 10 lakh టాప్అప్ ఆర్ 25 lakh rupees టాప్అప్ అని డిసైడ్ అయ్యారు. సో ఆయనకి ఏమవుతుంది, లెట్ us assume ఇక్కడ నేను ఒక 10 lakhs కవరేజ్ తీసుకున్నాను. సో ఫస్ట్ 3 లక్షల వరకు తన బేస్ పాలసీ కవర్ చేస్తుంది. దాని పైన ఎంత ఖర్చు అయినా కూడా తన సూపర్ టాప్అప్ ఇన్సూరెన్స్ అనేది పే చేయడం జరుగుతుంది. ఇలా తీసుకోవటం వల్ల కాంప్లికేటెడ్ కాదా? కాంప్లికేటెడ్ కాదండి. ఎందుకు అంటే ఎవరికైతే ఎక్కువ ప్రీమియం, ఎక్కువ కవరేజ్ ఎఫోర్డ్ చేయలేరో వాళ్ళ కోసం ఇది ఒక నిజంగా ఒక వరం అని చెప్పొచ్చండి. ఎందుకు అంటున్నాను, అంత పెద్ద వర్డ్ ఎందుకు వాడానో మీకు ఒక ఎగ్జాంపుల్తో చెప్తానండి. ఇక్కడ సే ఇందాక ఒక 5 lakh rupees కవరేజ్ కి 17,450 అని చెప్పాను కదండి. అదే పర్సన్ ఒక 5 lakhs డిఫైన్డ్ లిమిట్ తో ఒక 1 crore టాప్అప్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఇట్ ఈస్ హార్డ్లీ కాస్టింగ్ హిమ్ 12,000 rupees అండి. అంటే ఆ ఫ్యామిలీ ఎంత కవరేజ్ ఉంటుంది అంటే వాళ్ళకి 1 crore 5 lakh rupees కవరేజ్ ఉంటుందండి. సో సీరియస్లీ బిలీవ్ మీ, ఎవరైతే యాక్చువల్ కవర్ ని ఆఫర్ చేయలేరో వాళ్ళు ఖచ్చితంగా ఈ సూపర్ టాప్అప్ కూడా తీసుకోవటం అతి ముఖ్యమండి. అండ్ ఆల్వేస్ రిమెంబర్, మీరు మీ బేస్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎక్కడైతే కొనుక్కుంటున్నారో అదే ఇన్సూరెన్స్ కంపెనీలో మీరు సూపర్ టాప్అప్ కూడా తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే కొన్నిసార్లు మీరు డిఫరెంట్ కంపెనీలో తీసుకోవడం వల్ల మీ బేస్ కవరేజ్కి మీకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ దొరకచ్చు. మీ సూపర్ టాప్అప్కి మళ్ళీ మీ పాకెట్ నుంచి పే చేసి రీఎంబర్స్మెంట్కి వెళ్ళాల్సిన అవసరం పడుతుంది. ఆ హ్యాజల్స్ నుంచి మీరు హ్యాజల్స్ లోకి వెళ్ళకూడదు అనుకుంటే మీ బేస్ పాలసీ అండ్ యువర్ సూపర్ టాప్అప్ పాలసీ షుడ్ బి ఫ్రమ్ ద సేమ్ ఇన్సూరెన్స్ కంపెనీ. అండ్ ఫర్ క్విక్ రివిజన్, ఎవరు ఈ సూపర్ టాప్అప్ ఇన్సూరెన్స్ కన్సిడర్ చేయొచ్చు అంటే, ఎవరికైతే నాకు ఆల్రెడీ నా కంపెనీ నాకు గవర్నమెంట్ నుంచి నాకు ఇన్సూరెన్స్ వస్తుంది, లేకపోతే నా దగ్గర ఉన్న ఒక క్రెడిట్ కార్డ్ ద్వారా ఒక ఇన్సూరెన్స్ ఉన్నది, అది 3 లక్షల రూపాయల వరకు నా ఫ్యామిలీ కవర్ అవుతుంది, లేకపోతే నాకు 5 లక్షల రూపాయల వరకు నా కంపెనీ పే చేస్తుంది అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ఈ 5 lakh rupees డిఫైన్డ్ లిమిట్ తో ఒక సూపర్ టాప్అప్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. అండ్ ఒక చిన్న మాట అండి, జనరల్ గా టాప్అప్, సూపర్ టాప్అప్ అని 2 ప్రొడక్ట్స్ ఉంటాయి. టాప్అప్ అనేది చీప్ గా ఉంటది, సూపర్ టాప్అప్ అనేది కొంచెం కాస్ట్లీ ఉంటదండి. ఇది కన్ఫ్యూజ్ అవ్వదు. టాప్అప్ లో ఒక డిసడ్వాంటేజ్ ఉంది. టాప్అప్ అనేది ఎప్పుడు పిక్చర్ లోకి వస్తుంది అంటే, మీ ప్రతి క్లెయిము మీ డిఫైన్డ్ లిమిట్ క్రాస్ అయితేనే టాప్అప్ ఇన్సూరెన్స్ ఉపయోగపడుతుంది. అదే సూపర్ టాప్అప్ అనేది మీ ఓవరాల్ క్లెయిమ్ ఇన్ దాట్ పర్టికులర్ ఇయర్ మీరు అనుకున్న డిఫైన్డ్ లిమిట్ టచ్ అయితే చాలా అన్నమాట. సో అనదర్ ఇంపార్టెంట్ థింగ్, ఎవరైతే పేరెంట్స్ కి కానీ ఇన్లాస్ కి కానీ బేస్ పాలసీ ఎఫోర్డ్ చేయలేము అనుకుంటున్నారో వాళ్ళు ఈ సూపర్ టాప్అప్ పాలసీ కన్సిడర్ చేయొచ్చు. ఆర్ పీపుల్ హూ హ్యావ్ వెరీ లిమిటెడ్ కవరేజ్, మేబీ 5 lakhs 10 lakhs వాళ్ళ దగ్గర ఉంది,
ఇంకా బెటర్ కవరేజ్ కోసం ఎగ్జిస్టింగ్ పాలసీ కవరేజ్ పెంచుకుంటే చాలా పెయిన్ఫుల్ ఉంది. సో వాళ్ళు ఏమన్నా పెంచుకోవాలనుకున్నప్పుడు ఈ సూపర్ టాప్అప్ ఆలోచించండి. అండ్ there are additional tax benefits as well for the people who buy this super top up. One disclaimer here: super top up is not a replacement for your base cover. ఎవరైతే ఎఫర్ట్ చేయగలుగుతారో వాళ్ళు మీ బేస్ పాలసీని 50 లక్షలకి ₹1 కోటి తీసుకోండి. నిజంగా మేము ఎఫర్ట్ చేయలేము, మా వల్ల కాదు అని అనుకుంటేనే బేస్ ప్లస్ టాప్అప్ కి వెళ్ళండి. So we have come almost to the end of our session. Within the next few minutes, we are going to wrap this session. So what we recommend is anyone or everyone who is looking for a health insurance, at least 5 lakhs అన్న minimum coverage తో మీ health insurance journey ని start చేయండి. ఎప్పుడైతే మీరు ఎక్కువ కవరేజ్ ని ఎఫోర్డ్ చేయలేరో, go for a super top up plan. And always make sure మీరు తీసుకుంటే సరిపోదండి, మీ పేరెంట్స్ కి మీ ఇన్లాస్ కి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా లేదా చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మీదే. అండ్ ఇంకొకటి మేము రెగ్యులర్ గా చెప్పే పాయింట్ కూడా ఏంటంటేనండి, మీ సర్కిల్లో, మీ ఫ్యామిలీలో, మీ ఫ్రెండ్స్ లో ఎవరికైతే ఫస్ట్ ఏదైనా ఎమర్జెన్సీ వస్తే మీరు గుర్తొస్తారో వాళ్ళకి ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ ఉందో లేదో చెక్ చేసుకోండి. And there is an option called portability. ఒకవేళ మీ ఎగ్జిస్టింగ్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రీమియమ్స్ తో కానీ లేకపోతే సర్వీస్ లో కానీ మీరు సాటిస్ఫై లేకపోతే మీ రెన్యువల్ కి 1 month బిఫోర్ మీరు పోర్ట్ చేసుకునే సౌలభ్యం కూడా ఉందండి. అండ్ ఈ పోర్టింగ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీ ఎక్స్పీరియన్స్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. మళ్ళీ మీరు పోర్ట్ చేసుకున్న దగ్గర నుంచి డే 1 నుంచి మీకు అన్ని కండిషన్స్ అప్లికబుల్ అనేది అవ్వవు. అండ్ ఆల్వేస్ రిమెంబర్, యూ షుడ్ నాట్ బి రిలై ఆన్ యువర్ ఎంప్లాయర్ హెల్త్ ఇన్సూరెన్స్. ఎందుకు ఎంప్లాయర్ హెల్త్ ఇన్సూరెన్స్ మీద పూర్తిగా ఆధారపడద్దని చెప్తున్నామంటేనండి, వీ నెవర్ నో ఎంతకాలం మనం ఈ కంపెనీలో కంటిన్యూ చేస్తాము, ఎప్పుడు మన కంపెనీకి మనం నచ్చము, మనకి మన కంపెనీ ఎప్పుడు నచ్చదో వీ నెవర్ నో. ఈ పాండమిక్ ఇట్స్ అ గ్రేట్ ఐ ఓపెనర్ అండి. ఆల్ ఆఫ్ ఎ సడన్ చాలా మంచి పొజిషన్స్ లో, పెద్ద పొజిషన్స్ లో ఉన్న వాళ్ళు కూడా దే ఆర్ ఆన్ ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ దర్ జాబ్స్, ఆర్ సడన్లీ వాళ్ళ చాలా బెనిఫిట్స్ కట్ చేయటము, లేకపోతే సాలరీస్ డిడక్ట్ చేయటము, ఇలాంటివి జరిగినాయి. సో కాబట్టి ఆల్వేస్ హ్యావ్ ఎ పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ ఆల్వేస్ కీప్ డాక్యుమెంట్స్ ఇన్ హ్యాండీ యాజ్ వెల్. One request from our end is, people who have buy or bought the health insurance, please educate your spouse or your immediate family members that ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఎలా ఉపయోగపడుతుంది. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీ వాళ్ళు ఫస్ట్ చేయాల్సిన స్టెప్ ఏంటి, హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఇన్ఫార్మ్ చేయాలి, హెల్త్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ కి ఇన్ఫార్మ్ చేయాలి, అండ్ నెట్వర్క్ హాస్పిటల్స్ ఏమున్నాయి వాళ్ళ సరౌండింగ్స్ లో అనేది కూడా చూసుకోవాలి. ఈ 3 పాయింట్స్ చెక్ చేసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ స్టెప్స్ వేయాలండి. సో దీనికి అప్పటికప్పుడు మీకు అంత యాక్టివ్ గా మీరు ఆలోచించలేకపోవచ్చు. ఆల్వేస్ మేక్ షూర్ దట్ ఈ ప్రాసెస్, ఈ బేసిక్ గైడ్ లైన్స్ అనేది ఇవాళే ఈ సెషన్ అవ్వగానే మీ ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్పండి. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ కానీ ఇన్సూరెన్స్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఇదిగో ఈ ఫోల్డర్ లో ఉంటాయి, లేకపోతే నా డ్రైవ్ లో ఉంటాయి, లేకపోతే నా వాట్సాప్ చాట్ లో ఉంటాయి, ఇలా చెప్పండి వాళ్ళకి. అంటే ఇట్ షుడ్ బి వెరీ హ్యాండీ అండి. ఆ టైంలో వెతకడానికే టైం వేస్ట్ అవ్వకూడదు. సో థింగ్స్ టు కీప్ ఇన్ మైండ్. సో ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నదే. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ది ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్. సో ఎవరి ఏజ్ అయితే లెస్ దాన్ 60 years ఉందో వాళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే అప్ టు 25,000 రూపీస్ వరకు ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది. అదే వాళ్ళ పేరెంట్స్ కూడా లెస్ దాన్ 60 years ఏజ్ అయితే వాళ్ళకి 25,000 రూపీస్ ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది. ఒకవేళ పేరెంట్స్ ఏజ్ మోర్ దాన్ 60 years అనుకోండి, వాళ్ళకి 50,000 రూపీస్ వరకు మనం ట్యాక్స్ ఎగ్జంప్షన్ తీసుకోవచ్చు వాళ్ళకి కట్టే ప్రీమియంలో. ఒకవేళ మీ ఏజ్ 60 years అబోవ్ అండ్ మీ పేరెంట్స్ ఏజ్ కూడా 60 years అబోవ్ అయితే మీకు 50,000 రూపీస్ వరకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ వస్తుంది హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం మీద. అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అంటే మీ పేరెంట్స్ కి పే చేసిన ప్రీమియం మీద కూడా 50,000 రూపీస్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ వస్తుంది. అంటే మీరు సీనియర్ సిటిజన్స్, మీ పేరెంట్స్ సూపర్ సీనియర్ సిటిజన్స్ అయి ఉంటే సంవత్సరానికి ₹1,00,000 వరకు మీ ట్యాక్స్ ని సేవ్ చేసుకోవచ్చు. సో విత్ one last question, I would like to
conclude the session. మనం కొనం కదండి, ఈవెన్ ది హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆల్సో can't offer you the comprehensive products or the comprehensive plan at your elder age or your older age. Always buy health insurance when you are young, healthy and fit. So this is a quick summary again. And health insurance is equal to your wealth insurance. And health insurance ni enduku oka shield laga meer chudali antenandi, if in case మనం హెల్త్ ఇన్సూరెన్స్ కాంప్రిహెన్సివ్ ఆర్ ప్రాపర్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే ఎటువంటి పెద్ద హాస్పిటలైజేషన్ అయినా సరే మీ ఎంటైర్ సేవింగ్స్ ని రూయిన్ చేస్తుందండి, అంటే మొత్తం వాష్అవుట్ చేసేస్తుంది. సో మీ ఇన్వెస్ట్మెంట్స్, మీ సేవింగ్స్ ఒక హాస్పిటలైజేషన్ ద్వారా కరిగిపోకూడదు అనుకుంటే దాన్ని కాపాడుకోవడానికి మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్. సో ఆల్వేస్ డోంట్ రిలై ఆన్ గూగుల్. మీరు గూగుల్ చేయండి, గూగుల్ని వాడండి, అది ఇన్ఫర్మేషన్ కోసమే. బట్ డోంట్ కమ్ టు డెసిషన్స్ ఆర్ డోంట్ కమ్ టు కంక్లూజన్స్ by just surfing in Google. Always have a professional advisor, especially into this insurance aspects. And mix session starting lo ఎవరైతే ఫస్ట్ నుంచి ఉన్నారో వాళ్ళకి చెప్పాను ఈ మిత్స్ కవర్ చేస్తానని. సో ఐవ్ ఆల్రెడీ అడ్రస్డ్ ఇన్సూరెన్స్ ఎందుకు ఎర్లీ ఏజ్ లో తీసుకోవాలనేది మనం మాట్లాడుకున్నాము. అండ్ చీప్ గా దొరికే పాలసీలు అన్ని బెస్ట్ పాలసీలు అవ్వవు, ఎందుకంటే దాంట్లో కోపేమెంట్స్ ఉండొచ్చు, సబ్ లిమిట్స్ ఉండొచ్చు, ఇంకా చాలా కండిషన్స్ కూడా ఉండొచ్చు. అండ్ 24-hour హాస్పిటలైజేషన్ అవసరం లేదండి, బికాస్ ఆఫ్ ద టెక్నాలజీ అడ్వాన్స్మెంట్. డే కేర్ ప్రొసీజర్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. దానివల్ల విత్ ఇన్ ఏ డే మీరు ట్రీట్మెంట్ తీయించుకోవాల్సిన అవసరం పడినా కూడా దట్ విల్ గెట్ ట్రీటెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ యువర్ హెల్త్ ఇన్సూరెన్స్. అండ్ ఆల్వేస్ డోంట్ రిలై ఆన్ యువర్ గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్. వాట్ ఐ మీన్ బై గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే, కొన్నిసార్లు మీరు క్రెడిట్ కార్డ్ తీసుకోవడం వల్ల మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తారు, లేకపోతే మీరు ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం వల్ల ఆ బ్యాంక్ కస్టమర్స్ అందరికీ కలిపి ఒక గ్రూప్ ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతుందండి. దాంట్లో వచ్చే ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ప్రీమియమ్స్ అనేది ఎనీ ఇయర్ పెరగచ్చండి, ఎంతైనా పెరగచ్చండి. ఈవెన్ దెర్ ఆర్ కేసెస్ ఇన్ లాస్ట్ 2-3 years దెర్ ఇస్ ఏ రెప్యూటెడ్ బ్యాంక్ వేర్ దాని ప్రీమియం 200% పెంచిందండి. సో మేబీ మీకు ఎట్ ప్రెసెంట్ మీ గ్రూప్ ఇన్సూరెన్స్ అతి తక్కువ ప్రీమియంకి ఎక్కువ కవరేజ్ దొరకచ్చేమో అండి, బట్ ఎనీ టైం అవి పెరగచ్చు. అలా అని చెప్పి మనం పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ పెరగవని నేను చెప్పట్లేదండి, బట్ పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ లో అట్లీస్ట్ ఒక ఏజ్ బ్యాండ్ ఉంటుంది. 45 నుంచి 50కి మారినప్పుడు, లేకపోతే 50 నుంచి 55కి మారినప్పుడు అప్పుడు ప్రీమియమ్స్ మారితే, లేకపోతే ఏదైనా డెడ్లీ సిచ్యువేషన్ వచ్చింది లైక్ పాండమిక్ వచ్చింది, అలాంటి అప్పుడే కొంత రివిజన్ ఉంటుంది. కానీ మరి 100%, 200%, 300% ప్రీమియమ్స్ వేరీ అవ్వవు. సో ప్లీజ్ చెక్ వెదర్ యూ హ్యాడ్ ఏ ప్రాపర్ పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ or your health insurance is being offered by a credit card company or a bank. And policy benefits definitely will not start from day one. So anni konni conditions tho vastadi kabatti please make sure that you buy at early ages. So idi kuda already maatladukodam jarigindi. So with the help of an advisor, he'll save your time and he'll read in between the lines ఏ కండిషన్ ఎట్లా ఉంటుంది, ఏ కండిషన్ ఎట్లా అప్లికబుల్ అవుతుంది, దాని రిపర్కేషన్స్ ఏంటనేది ఒక ప్రొఫెషనల్ అడ్వైజర్ మీకు ఉండడం వల్ల బెనిఫిట్ ఉంటుంది. అండ్ వీ హ్యావ్ పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ ఎనీ క్వశ్చన్స్ ఆర్ పీపుల్ హూ వాంట్ టు get more information about a health insurance plan, or if you want to review your existing health insurance product, you can contact us personally. You can save this number or